So, friends, good afternoon to all of you. Now we are going to hear the second session for the day. It's a wonderful personality. మీరందరూ కూడా చాలా వరకు మనం వింటూ ఉంటాము. తలరాత మార్చుకోవాలంటే చేతిరాత మార్చుకోవాలని. ఈ చేతిరాత మార్చుకోవడానికి మన తెలుగు వాళ్ళకు మొట్టమొదటి మనిషి తెలుగును మన రాతను తలరాతను మార్చుకోవాలని చేతిరాత మార్చుకోవడం అనేది అద్భుతంగా తీసుకొచ్చి ఎంతో వందలాది మందికి తన హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించి అద్భుతంగా తయారు చేసిన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఒక గొప్ప దీనిపైన రీసెర్చ్ తయారు చేసి వారిని మీ ముందుకు పిలుస్తున్నాను. ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ మల్లికార్జున రావు గారు. Thank you, Gampaji. Thank you for this session. Time is no limit. No speaker is waiting. ముందు నుంచి ఎవరు రావట్లేదు, అందరు మనమే ఉన్నాం కాబట్టి మా వాళ్ళకి మొత్తం నేర్పియండి సార్. It is going That's so nice. 20,000 people live. Wow, great. సో నిన్న జేడీ గారి స్పీచ్ 53,000 మంది ఉన్నారు. యావరేజ్ 20,000 మంది వాచ్ చేస్తున్నారు ఫేస్బుక్ లో. వాళ్ళందరికీ ఒకసారి ఇన్వైట్ చేస్తూ ఓటీ బాస్ స్టార్ట్. Thank you. సో ఇంపాక్ట్ లో మన ఫేవరెట్ స్టేట్మెంట్, ఆయన పేరు గంపా నాగేశ్వరరావు, నా పేరు మల్లికార్జున రావు, మా మాట వింటే కష్టాలు రావు అనేది ఒక స్టేట్మెంట్ తో మేము చాలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అండ్ ఎస్పెషలీ COVID-19 ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా లెర్నింగ్ కి లాక్డౌన్ లేదు, సూర్యుడికి లాక్డౌన్ లేదు, పౌర్ణమికి లాక్డౌన్ లేదు. స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి లాక్డౌన్ ఎవరు నిర్ణయించలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇంట్లోనే కూర్చుని ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆదేశాలని అనుసరిస్తూ మనమందరం ఈ పాండమిక్ క్రైసిస్ సిచ్యువేషన్ లో కూడా ఒక స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం, ఒక కొత్త విషయంలో అవేర్నెస్ పెంపొందించుకోవడం కోసం గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ద్వారా అద్భుతంగా అరేంజ్ చేస్తున్నటువంటి ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ సిరీస్ లో భాగంగా నన్ను ఈ రోజు ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చక్కగా ఇంట్లోనే ఉంటూ మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అలాగే భారతదేశానికి సేవ చేస్తూ, అంటే దేశభక్తిని నిరూపించుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. నేను చేతిరాత అనే ఒక చిన్న ఫీల్డ్ తీసుకుని 24 సంవత్సరాల క్రితం నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీని స్థాపించాను. అప్పట్లో ఇంటర్నెట్ కూడా అప్పుడే ప్రవేశించిన టైం. ఇంటర్నెట్కి మేబీ టెక్నాలజీకి నాకు చిన్న లింక్, ఎందుకంటే ప్రజల చేతుల్లోకి మొబైల్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల మనలో చాలా మందికి చాలా టెక్నాలజీ దగ్గరికి వచ్చేసింది. మనం ఎక్కువ మందితో ఎక్కువ సార్లు చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వడానికి వీలైంది. కానీ అట్ ద సేమ్ టైం హ్యాండ్ రైటింగ్ కూడా అవసరం, కొంచెం కాదు చాలా అవసరం. ఎందుకంటే భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో ఇప్పటికి కూడా, భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో అంటే డెవలపింగ్ నేషన్స్ లో ఇప్పటికి కూడా 100కి 90 నుంచి 95% పరీక్షలు కేవలం హ్యాండ్ రైటింగ్ ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, OMR ఎగ్జామినేషన్స్ ఇలాంటివన్నీ మొత్తం కలిపి చూసినా సరే మేబీ ఒక 5% లెస్ దాన్ 5% ఉంటాయి. అలాంటి సందర్భంలో చేతిరాతని ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాలి. మీరు అడగచ్చు, సార్ ఇది కేవలం స్టూడెంట్స్కే కదా మీరు చెప్పేది, నేను ఆల్రెడీ ఒక ఎంప్లాయీని, ఒక ఎంప్లాయర్ని, లేకపోతే నేను ఒక సైంటిస్ట్ని, లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకెందుకు హ్యాండ్ రైటింగ్ అని మీరు అడగచ్చు. దానికి ఒక అద్భుతమైన సమాధానం ఉందండి. అదేంటంటే చేతిరాత అనేది, మేము యాక్చువల్గా దాన్ని చేతిరాత అంటే నమ్మం. అది యాక్చువల్గా మెదడు రాత. మనం చేత్తో అస్సలు రాయం. చేత్తో రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ ని పట్టుకుంటే మెదడు నుంచి వచ్చే సంకేతాలు మెల్లగా చేతి కండరాల ద్వారా వేళ్లలోకి ప్రసరించి ఆ వేళ్ళని ప్రేరేపితం చేస్తాయి. కాబట్టి దాని ద్వారా, అంటే తద్వారా కాగితం మీద ఆవిష్కరించేదే చేతిరాత తప్ప చేతికి రాతకి సంబంధం లేదు. చేతిని ఒక మనం ఇన్స్ట్రుమెంట్ గా యూజ్ చేసుకుని అందులో ఒక రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ ని పెట్టి ఆ టూల్ ని మనం ఇలా మూవ్ చేస్తున్నామే తప్ప రాసేదంతా మైండే, రాసేదంతా బ్రెయినే. అందుకని ఎవరైతే
చక్కగా, అంటే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్న ఒక గృహిణి అయినా సరే, అంటే రాతతో మీకు ఏమాత్రం చేసే పని లేకపోయినా సరే, రోజు 5-10 నిమిషాలు రాయడం వల్ల మెదడు కణాలు చాలా చురుగ్గా తయారవుతాయని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ద్వారా తేలింది. కాబట్టి అది సెకండ్ బెనిఫిట్. సో మనందరికీ హ్యాండ్ రైటింగ్ అవసరమే. దీని మీద కాస్త అవేర్నెస్ తీసుకురావడానికి ఈ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎన్నో వందల మంది, కొన్ని వేల మంది వీక్షించే ఈ కార్యక్రమంలో, డజన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మాట్లాడే ఈ కార్యక్రమంలో మనం ఈరోజు హ్యాండ్ రైటింగ్ అవేర్నెస్ ని ఒక భాగంగా తీసుకొని చేస్తున్నాం. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? ఐ కెన్ ఆన్సర్. So we will get the questions in the last, so we can go Okay. to the comment. ఓకే. సో చేతిరాత మెరుగుదల అనేది అసలు వీలవుతుందా? చాలా మంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, చేతిరాతని అసలు మెరుగుపరుచుకోవచ్చా సార్? నేను చిన్నప్పటి నుంచి ఒకలాంటి రైటింగ్ కి అలవాటు పడిపోయాను. నేను ఇప్పటి వరకు ఒక 15 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. ఇప్పుడు నా హ్యాండ్ రైటింగ్ మెరుగుపడుతుందా? ఇది సాధ్యమేనా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా సాధ్యపడుతుందండి. ఎందుకంటే చేతిరాత అనేది ఒక నైపుణ్యం. ఇది ఒక సబ్జెక్ట్ కాదు. చేతిరాత అనేది ఒక మంచి నైపుణ్యం కాబట్టి ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో చేతిరాతను మెరుగుపరుచుకోవచ్చు. ఎట్ ఎనీ ఏజ్. వయస్సుతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఖచ్చితంగా చేతిరాతను మెరుగుపరుచుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా 3 విషయాలు. 1 టెక్నిక్స్, 2 ఇంట్రెస్ట్, 3 ప్రాక్టీస్. దీన్ని నేను ఒక యాక్రోనిమ్ లాగా తయారు చేసి టిప్ అని తయారు చేశాను. TIP, టిప్. అందులో T అంటే టెక్నిక్స్, I అంటే ఇంట్రెస్ట్, P అంటే ప్రాక్టీస్. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మనకు నడవడం రాదు, అన్నం తినడం రాదు, మాట్లాడడం రాదు, సైకిల్ తొక్కడం రాదు, ఏమీ రాదు. అలాంటిది మనం ఈరోజు అవన్నీ ఎంత అద్భుతంగా చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మీకు తెలుసా మిత్రులారా? టిప్. అంటే అమ్మో, నాన్నో, తెలిసిన వాళ్ళో, బంధువులో, అన్నయ్యో, అక్కయ్యో ఆ మెళకువల్ని మనకు నేర్పించారు. ఇలా నడవాలి, ఇలా తినాలి, ఇలా సైకిల్ తొక్కాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా తినకూడదు, అంటే డూస్ అండ్ డోంట్స్ వాళ్ళు మనకి చాలా ప్రేమతో వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్ ని స్టెప్ బై స్టెప్, అంటే మనకి ఒక ఇంటిమసీతో అద్భుతంగా నేర్పించారు వాళ్ళు. ఆ టెక్నిక్స్ ని మనం ఆసక్తి నేను నిరూపిస్తాను. ఎందుకంటే నా కళ్ళ ముందే ఎవరైనా లడ్డు తినేస్తూ ఉంటే నాకు కూడా లడ్డు తినాలనిపిస్తుంది. నా కళ్ళ ముందే అందరూ నడిచేస్తూ ఉంటే నాకు కూడా నడవాలనిపిస్తుంది. నా కళ్ళ ముందే అందరూ సైకిల్ తొక్కేస్తూ ఉంటే నాకు కూడా తొక్కాలనిపిస్తుంది. మీరు గమనించండి, ఆ ఆసక్తి వల్ల మనకి జీవితంలో ఏ నైపుణ్యమైనా మనకు దక్కింది. అలాగే ప్రాక్టీస్, విపరీతమైన ప్రాక్టీస్, మామూలు ప్రాక్టీస్ కాదు. ఎన్నిసార్లు కింద పడ్డా సరే మళ్ళీ పైకి లేచి నడవడం మొదలుపెట్టాం. ఎన్నిసార్లు మోకాళ్ళు మోచేతులు దొక్కుపోయినా సరే మళ్ళీ సైకిల్ ఎక్కి తొక్కడం మొదలుపెట్టాం. ఎన్నిసార్లు అన్నం తినేటప్పుడు ముక్కుకి గడ్డాలకి పూసుకున్నా సరే, నేలంతా పోసినా సరే, పళ్ళెం చుట్టూ ఎంత అన్నం పడ్డా సరే, ఎన్ని తినుబండారాలు పడ్డా సరే వదలకుండా, పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనం విపరీతంగా ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు చేతి రాతే కాదు మిత్రులారా, ఏ నైపుణ్యమైనా మీరు సాధించలేకపోతున్నారంటే గమనించండి 3 విషయాలు. 1 టెక్నిక్స్. మేబీ దానికి మీకు సరైన టెక్నిక్స్ రాలేదేమో, మీకు చెప్పేవాళ్ళు టెక్నిక్స్ ని సరిగ్గా చెప్పట్లేదేమో. 2ది, మీకు చిన్నప్పుడు అన్నం తినడం నేర్చుకోవడం మీద ఉన్నంత ఆసక్తి, సైకిల్ తొక్కడం మీద ఉన్నంత ఆసక్తి, ఈత నేర్చుకోవడం మీద ఉన్నంత ఆసక్తి మేబీ ఆ నైపుణ్యంలో మీరు కనబరచడం లేదేమో. అలాగే 3వది ప్రాక్టీస్. వాటికి చేసినంతగా దీనికి అభ్యాసం మీరు చేయట్లేదేమో. ఎప్పుడైతే మెళకువలు, అలాగే ఆసక్తి, అలాగే అభ్యాసం, ఈ 3టి మేలి కలయికతో ఎవరైనా ఏ నైపుణ్యాన్నైనా ఖచ్చితంగా పెంపొందించుకోవచ్చు. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సార్ నాకు ఫలానా నైపుణ్యం రావట్లేదు అంటే ఇమ్మీడియట్ గా ఒక పేపర్ తీసుకొని టెక్నిక్స్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ అని మీరే చూసుకోండి. టెక్నిక్స్ ని 0 to 100 స్కేల్ మీద మీకు ఎంత మంచి టెక్నిక్స్ వచ్చినాయో ఆ టెక్నిక్స్ సరైనయేనా కాదా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే ఇంట్రెస్ట్ 0 to 100 స్కేల్ మీద మీకు ఎంత ఆసక్తి ఉండింది, ఎంత ఆసక్తి ఉంది. అలాగే ప్రాక్టీస్ కూడా 0 to 100 స్కేల్ మీద ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో చూసుకోండి. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ నో ఎక్సెప్షన్.
హ్యాండ్ రైటింగ్ కూడా మనం ఖచ్చితంగా ఇలాంటి మూడింటిని ఆపాదించవచ్చు. బికాస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ స్కిల్. When handwriting is a skill, you can enhance this at any cost, at any age, at any place, with only these 3 secrets: techniques, interest, and practice. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లెర్న్ ద లాంగ్వేజెస్, ఇంప్రూవ్ ద రైటింగ్ స్కిల్స్ అని. THE అనేది ఒక అద్భుతమైన యాక్రోనిమ్. నాకు అది పదం కాదు, ఇట్స్ అన్ యాక్రోనిమ్. అంటే ఇందులో నాకు టీ వేరు, హెచ్ వేరు, ఈ వేరు. టీ అంటే తెలుగు, హెచ్ అంటే హిందీ, ఈ అంటే ఇంగ్లీష్. ఈ ప్రపంచంలో ఎవరైతే భాష మీద మంచి పట్టు సాధిస్తారో వాళ్ళు విజయానికి త్వరగా చేరువవుతారు అని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పేశారు. ఆ భాష మీద మనం పట్టు సాధించాలంటే ఖచ్చితంగా LSRW స్కిల్స్ ని మనం నేర్చుకోవాలి. ఎల్ అంటే లిసనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి రైటింగ్. సో రైటింగ్ తో పాటు LSR కూడా, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ కూడా మీరు బాగా డెవలప్ చేసుకోగలిగితే. అండ్ అలాగే భాషల్లోకి వస్తే ముందు మన మాతృభాష. చూసారా ఎంత చక్కగా THE అనేది ఒక ఆర్డర్లో. టీ అంటే తెలుగు, మన మాతృభాష. హెచ్ అంటే హిందీ, మన దేశానికి సంబంధించిన భాష. అలాగే ఈ అంటే ఇంగ్లీష్, అంతర్జాతీయ భాష. సో లోకల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇలా కూడా అనొచ్చు మీరు. సో RNI. సో మీరు NRI అయిపోవాలంటే, NRI కంటే గొప్పగా అయిపోవాలంటే మీరు రీజనల్ లాంగ్వేజెస్ ఫస్ట్, అలాగే నేషనల్ లాంగ్వేజ్ తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే చాలా మందికి ఏ భాష గొప్పది అని చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మాతృభాష గొప్పది. మరి మిగతావి గొప్పవి కాదా అంటే మిగతావి ముఖ్యమైనవి. మాతృభాష గొప్పది, మిగిలిన భాషలు ముఖ్యమైనవి. మన మాతృభాష మనకు కన్ను లాంటిది, మన మిగిలిన భాషలు కంటి అద్దం లాంటివి. కంట్లో కొంచెం శక్తి లేకపోతే, ఆ పవర్ లేకపోతే, విషయం లేకపోతే కంటి అద్దాలు దేనికి పనికిరావు. అందుకే రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ని, ఒక్కొక్క భాషలో LSRW స్కిల్స్ ని, అందులో చివరిది రైటింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైటింగ్ స్కిల్స్ కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి. ఆ రైటింగ్ స్కిల్స్ ని టెక్నిక్స్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాక్టీస్ తో ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎవరికైతే మంచి టెక్నిక్స్ బుక్స్ ద్వారా కావచ్చు, గూగుల్ ద్వారా కావచ్చు, ఇంకొక మంచి వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక ట్రైనర్ ద్వారా కావచ్చు, ఒక్కసారి మీకు టెక్నిక్స్ తెలిస్తే 33.3% సక్సెస్ మీకు వచ్చేసినట్టే. అండ్ ఇంకొక 33.3లు ఉన్నాయి. ఒకటి ఇంట్రెస్ట్, మూడోది ప్రాక్టీస్. సో ఇంట్రెస్ట్ కూడా అంతే పాళ్ళల్లో మీరు పెట్టాలి, ప్రాక్టీస్ కూడా మీరు అంతే పాళ్ళల్లో పెట్టాలి, ఖచ్చితంగా వస్తుంది. అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలన్నీ చాలా బాగా నేర్చుకోవాలంటే మీరు 0ని ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, కొన్ని లక్షల మంది ఈ టెక్నిక్ యూజ్ చేసి అద్భుతంగా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మార్చుకున్నారు. 0 ఒక సర్కిల్, గుండ్రటి 0, గుండ్రటి ఆకారం, చేతిని ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి, అంటే సవ్య దిశలో, గడియారం ముళ్ళు తిరిగే దిశని సవ్య దిశ అంటారు. దానికి వ్యతిరేక దిశని అపసవ్య దిశ అంటారు. సో సవ్య దిశలోను అపసవ్య దిశలోను మీ చేతి కండరాలు ముంజేతి వరకు, మణికట్టు నుంచి మణికట్టు వరకు చాలా చక్కగా, హాయిగా, సునాయాసంగా ఎవరైతే సవ్య దిశలో, అపసవ్య దిశలో బాగా మూవ్ చేయగలుగుతారో, పెన్నుని పట్టుకున్నా, పెన్సిల్ని పట్టుకున్నా, ఏ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకున్నా, అలా ఎవరైతే మూవ్ చేయగలుగుతారో వాళ్ళందరికీ అద్భుతమైన చేతిరాత లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. కాకపోతే ఆ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లగా అక్షరాన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది పలక మీద బలపంతో మొదలు పెడతారు, అది ఒక అద్భుతమైన ఆలోచన. ఎవరైనా డైరెక్ట్ గా పెన్సిల్ తో పేపర్ మీద రాస్తే వాళ్ళకి నా సానుభూతిని ప్రకటిస్తున్నాను నిజంగానే. ఎందుకంటే వాళ్ళ జీవితంలో అంత అద్భుతమైన చేతిరాతని పొందలేరు, పొందిన అది తాత్కాలికం మాత్రమే అవుతుంది. చాలా చక్కటి చేతిరాత జీవితాంతం మీరు పొందాలంటే ఒక ఒక స్లేట్, పలక తీసుకుని బలపంతో పెద్దవాళ్ల సూచనల మేరకు దాన్ని దిద్దండి. ఆ దిద్దినప్పుడు మీరు కేవలం అక్షరాలు మాత్రమే నేర్చుకోవట్లేదు మిత్రులారా,
అలా దిద్దుతూ ఉన్నప్పుడు మీరు ఒక పెద్దవాళ్ళ యొక్క అడుగుజాడల్లో కూడా మీరు ప్రయాణించినట్టు లెక్క. అందుకే నేను ఎప్పుడు ఆ పలక బలపానికి అంత ప్రాముఖ్యతనిస్తాను. దాని తర్వాత మేబీ ఇంకా స్ట్రోక్స్ మీకు సరిగా రావట్లేదు అంటే చాలా ఉచితంగా లభించేవి ఈ ప్రకృతిలో చాలా ఉన్నాయి. ఇసుక మీద చూపుడు వేలుతో మెల్లగా గీతలు గీస్తే చూపుడు వేలికి మీ మెదడుకి ఒక చక్కటి లింక్ ఉంటుంది. చూపుడు వేలతో మీరు చేసినవి మీరు ఎక్కడైనా టచ్ చేసినా, అందుకే చూడండి పరీక్షలకు వెళ్లే ముందు పిల్లల్ని అడిగితే ఈ ఆన్సర్స్ నాకు చిటికెలో నా ఫింగర్ టిప్స్ ఇలా ఉన్నాయి అంటారనమాట. అంటే ఫింగర్ టిప్స్ కి మన మైండ్ కి అంత రిలేషన్ ఉంది కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళండి. ఈరోజు అబ్రహాం లింకన్, అమెరికాని పరిపాలించిన ఒక ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆయనకి వేలుతో ఇసుక మీద రాయడం నేర్పించారంట. ఆయన లైఫ్ హిస్టరీలో రాసుకున్నాడు. ఆయన బయోటోబయోగ్రఫీలో రాసుకుంటే నాకు ఎంత బాగా నచ్చిందో. అండ్ దాని తర్వాత చూస్తే ప్రీ రైటింగ్ స్కిల్స్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఆ స్ట్రోక్ మీద ఒక మంచి పట్టు సాధించడానికి వేలుతో మీరు గీసినందువల్ల చాలా చాలా లాభం సమకూరుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి 3 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలకి తల్లిదండ్రులు చక్కగా ఒక చిన్న శాండ్, అంటే వాళ్ళకి ప్రమాదం లేని శాండ్ కూడా మార్కెట్ లో దొరుకుతుందండి. ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీస్ అమ్మే ఒక షాప్స్ లో, అలాంటి షాప్స్ లో మీరు అడిగితే అలాంటి ఫైన్ శాండ్ ఇన్ డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతుంది అనమాట. బ్లూ కలర్ లో, గ్రీన్ కలర్ లో, ఎల్లో కలర్ లో ఆ శాండ్ తీసుకొచ్చి మీరు ఒక గీత గీసి దాని మీద గీత గీయమని చెప్పండి, లేకపోతే పిల్లల్ని పదే పదే గీయమని చెప్పండి, నో ప్రాబ్లం. చాలా మంది ఇళ్లలో గోడల మీద గీత గీసినప్పుడు అయ్యో గోడలు పాడైపోతున్నాయి అని పెద్దవాళ్ళు చాలా వాపోతూ ఉంటారు. అది చాలా తప్పు. పోతే పోనివ్వండి, పర్వాలేదు, ఇంకొక 2000 3000 పెడితే సున్నం వేయించేసుకోవచ్చు. కానీ వాళ్ళకి దొరికే నైపుణ్యం మాత్రం ఒక అద్భుతం. వెలకట్టలేని నైపుణ్యాన్ని వాళ్ళు సముపార్జించుకోవడానికి అది మొట్టమొదటి మెట్టులాగా మీరు భావించాలి. అందుకే చిన్నపిల్లలు గోడల మీద గీతలు గీస్తే ఎప్పుడు వారించకండి. అది పెద్దవాళ్ళు చేసే పెద్ద తప్పు. వాళ్ళని వారించకూడదు. విపరీతంగా గీతలు గీయమని చెప్పండి. ఇంకా వీలైతే మీరు ఒక నల్ల పెయింట్ తీసుకొచ్చి గోడల కింద వైపు, అంటే పిల్లలకి 2-3 అడుగులు ఎత్తులోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కింద వైపు ఒక 2 అడుగుల ఎత్తులో నల్లటి పెయింట్ మీరు వేయగలిగితే, ఒక చాక్ పీస్ వాళ్ళకి ఇవ్వగలిగితే గీసేస్తూ ఉంటారు. వాళ్ళు గీయనివ్వండి, ఎంత వీలైతే అంత గీయనివ్వండి. అది లైఫ్ లాంగ్ వాళ్ళకి స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అలా అలా నేర్చుకుని మెల్లమెల్లగా అప్పుడు పెన్సిల్, పేపర్ తీసుకోవాలి. అక్కడ కూడా బేసిక్ స్ట్రోక్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత మంచి మంచి కాపీ రైటింగ్ బుక్స్ లోనో, గూగుల్లోనో, లేకపోతే పెద్ద పెద్ద ట్రైనర్స్ దగ్గరనో మీరు స్ట్రోక్స్ తీసుకొని ఎలా మొదలు పెట్టాలని చూసి అలా రాసేస్తే ఆ ప్రాక్టీస్ తో ఖచ్చితంగా ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తెలుగు భాషలో మీరు గమనిస్తే గుండ్రటి సున్నాలకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. హిందీ భాషలో నిలువు గీతలు, అడ్డగీతలు, ఏటవాళ్ళ గీతలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దాని తర్వాత సున్నాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. కానీ తెలుగులో మాత్రం ఎక్కువ శాతం 80-85% సున్నాలే ఎక్కువ వస్తాయి. హిందీ భాషలో అడ్డగీతలు, నిలువు గీతలు, అలాగే ఏటవాళ్ళ గీతలు రెండు వైపుల్లోనూ కంప్యూటర్ కీబోర్డ్ మీద మీరు చూస్తే స్లాష్ అండ్ బ్యాక్ స్లాష్ అని మీరు గమనించవచ్చు. ఏటవాళ్ళ గీతలు ఇటువైపు అటువైపు రెండు వైపులు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే తెలుగు, హిందీ బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంగ్లీష్, ఈ రెండింటిని కలిపి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది. వీటిని బేసిక్ ఎలిమెంట్స్ అంటారు. చాలా మందికి ఈ పదం తెలియదు. వాళ్ళు ఏదో చిన్న గీతలు అనుకుంటారు, లైన్స్ అనుకుంటారు, లేకపోతే కొంతమంది టీచర్స్ బేసిక్ స్ట్రోక్స్ అని చెప్తారు. టెక్నికల్ గా వీటిని బేసిక్ ఎలిమెంట్స్ అంటారండి. అలాంటి బేసిక్ ఎలిమెంట్స్ ని బాగా ప్రాక్టీస్ చేయిస్తే ఎవరికైతే చేతిరాతలో మెరుగుపరుచుకోవాలని, చేతిరాతలో నైపుణ్యాన్ని సాధించాలి, నా కమ్యూనికేషన్ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి బేసిక్ స్ట్రోక్స్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన గీతల్ని ప్రతిరోజు, అంటే ఇవి మంత్రాలు అన్నమాట, ఒక రాతకి మంత్రాలు ఇవి. చాలా మంది పెద్దవాళ్ళు చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్ గా ఏబిసిడీలు రాసేసాయి, ఈలు రాసేసాయి అని వాళ్ళ నెత్తిని పులుముతూ ఉంటారు. అలా చేయకుండా ముందుగా వాళ్ళకి చేతి రాతలో ఆసక్తి ఉందా లేదా అని పసిగట్టాలి. ఆ ఆసక్తిని పెంపొందించడానికి కథల ద్వారా ఏదైనా విషయాలు చెప్పాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఎలా రాసేవాడంటే, నేను ఎలా రాసేవాడినంటే, మా టీచర్ ఎలా ఉండేదంటే, మా టీచర్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండేదంటే, మీ అక్కయ్య ఎలా రాసేదంటే, ఇలాంటి విషయాలు చక్కగా కథలుగా చెప్తే వాళ్ళకి ముందు ఆసక్తి మొదలవుతుంది. ఆ ఆసక్తి చేతిరాతని మెరుగుపరుచుకోవడానికి మొట్టమొదటి పాఠం. ఆ ఆసక్తి తర్వాత చిన్న చిన్న స్ట్రోక్స్ ఇవ్వాలి.
బేసిక్ స్ట్రోక్స్ ఇవ్వాలి, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయాలి. బాగా గమనించండి మిత్రులారా, ఎవరైతే మంచి గారాబంతో పెరుగుతారో వాళ్ళ చేతిరాత బాగుండదు. ఎవరైతే గారాబం చేయకుండా, అంటే ఎంత స్థితిమంతులైనా సరే, ఎంత ఆస్తిపరులైనా సరే, చిన్నపిల్లలు చక్కగా పెంచడం అంటే, గ్రూమింగ్ అంటే ఎలా ఉండాలంటే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళని గ్రూమ్ చేయాలి. వాళ్ళ అన్నం వాళ్ళు తినగలగాలి, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు అట్టలేసుకోగలగాలి. కనీసం 1వ తరగతి 2వ తరగతి దాటిన తర్వాత అయినా సరే, మేబీ ఎల్కేజీ యూకేజీలో మీరు అట్టలేయించారంటే ఓకే, సబబుగానే ఉంది. 2 ఏళ్లప్పుడు 2.5 ఏళ్లప్పుడు వాళ్ళకి అన్నం తినిపించారంటే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ 3 ఏళ్ళు వచ్చాక కూడా పిల్లలకి అన్నం తినిపించడం మంచిది కాదు. 3 ఏళ్ల కల్లా వాళ్ళ అన్నం వాళ్ళు తినగలగాలి, వాళ్ళ చపాతి, వాళ్ళ ఇడ్లీ, వాళ్ళకి పెట్టిన ఫ్రూట్స్, వాళ్ళకి పెట్టిన సాలడ్, ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళే తినగలిగితే ఆ చేతితో వాళ్ళు ముట్టుకున్నప్పుడు అది ఎలా ఉంది, ఏ సాలిడ్ గా ఉందా, సెమీ సాలిడ్ గా ఉందా, లిక్విడ్ గా ఉందా, సెమీ లిక్విడ్ గా ఉందా తెలుస్తుంది. మొట్టమొదటిగా వాళ్ళకి జరిగే లాభం ఏంటంటే, అక్కడి నుంచి మెదడుకి ఆ సంకేతాలు వెళతాయి. ఈ పదార్థం ఎలా ఉంది, నా చేతిలో పట్టుకుంటే జారిపోతుందా, దానికి నేను నోటిని ఎలా ప్రిపేర్ చేయాలని మెదడుకి సంకేతాలు వెళ్ళిపోతాయి. తద్వారా ముందు మెదడుకి ఆ సంకేతాలు వెళ్ళడం ద్వారా ప్రిపేర్ అవుతుంది. నోటిని కూడా ప్రిపేర్ చేస్తుంది. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, టెంపరేచర్. నేను పట్టుకున్న పదార్థం, నేను తినాలనుకున్న పదార్థం ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉంది, చాలా చల్లగా ఉందా, మీడియం చల్లగా ఉందా, వేడిగా ఉందా, చాలా వేడిగా ఉందా, ఎలా ఉంది అనే దాన్ని కూడా మనం మెదడుని ప్రిపేర్ చేయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా చేసినప్పుడు వాళ్ళు తింటే అరగడానికి కూడా చాలా ఆస్కారాలు ఉంటాయి. మనకు చిన్నప్పుడే బయాలజీ టీచర్స్ చెప్పారు, మనం ఇది తినబోతున్నాం, దీన్ని ఒక సెకండ్ తర్వాత, ఒక 10 సెకండ్స్ తర్వాత, ఒక అరగంట తర్వాత నేను తినబోతున్నాను, ఒక గంట తర్వాత ఇది తినబోతున్నానని అనుకున్నప్పుడు నోట్లో మనకు తెలియకుండానే లాలాజలం ఊరుతుంది, ఆ సెలైవ. అది డైజెషన్ కి చాలా ఉపయోగపడుతుంది. అందుకని పిల్లలు అక్కడి నుంచి రాతకి ఒక మొదటి మెట్టు వేసిన వాళ్ళం మనం అవుతాం. చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళ పుస్తకాలను వాళ్ళే సర్దుకునేలాగా, అలాగే జిప్ వాళ్ళే క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, షూ లేస్ వాళ్ళే కట్టుకోవడం, తీసుకోవడం, ఇట్లా చేస్తేనే రాత వస్తుందండి. లేకపోతే రాత మెరుగుపరచడం చాలా చాలా కష్టం. ఎవరైతే గారాబాన్ని ప్రేరేపించకుండా పిల్లలు, అంటే ఇంట్లో ఎంతమంది నౌకర్లు చాకర్లు ఉన్నా సరే, వాళ్ళ పనులు కొంచెమైనా సరే ఒక స్థాయి, అంటే రోజు రోజుకి పెంచండి, ఒక వారానికి ఇంకో వారానికి పెంచండి, ఇంకో నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఆ పనులని పెంచండి. మొట్టమొదటిసారి బండలన్నీ ఎత్తుకునో, లేకపోతే వాళ్ళ కారు వాళ్ళే నడుపుకోమని మనం చెప్పం. సో ఆ స్థాయిలో, ఆ వయసులో ఏ ఏ పనులు వాళ్ళు చేయగలుగుతారో పెద్దలకు తెలుస్తుంది. కాబట్టి ఆ పనులను కూడా మీ కార్ డ్రైవర్ తోనో, మీ అసిస్టెంట్ తోనో, లేకపోతే మీ ప్రేమ వల్ల, అది నిజమైన ప్రేమ కాదండి, ఇట్స్ ఎ సూడో అఫెక్షన్, ఇట్స్ ఎ సూడో లవ్, మీరే ఆ పనులన్నీ చేసేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికి నేర్చుకోవాలి, వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకే పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పడం అంటే గారాబం లేకుండా పెంచడం. గారాబం లేని పిల్లలు, గారాబం తక్కువగా ఉన్న పిల్లలు. నేను ఒకసారి గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని అడిగాను, సార్, మీరు గారాబం గారాబం అని నేను కొన్ని పాఠాల్లో చెప్తూ ఉంటే కొంతమంది తల్లిదండ్రులకి, కొంతమంది టీచర్స్ కి పదం తెలియట్లేదు సార్, ఏంటి గారాబం అంటే? ప్రేమ కదా అది, ఎంతో ప్రేమగా ఉంటుంది, చాలా మంది తల్లిదండ్రులు, టీచర్స్ నాకు చెప్తున్నారు సార్, మల్లికార్జున్, నాకు లేనివి ఈ రోజు కనీసం నా పిల్లలకి ఇవ్వాలనిపిస్తుంది, వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలి అని నాకు అనిపిస్తుంది మల్లికార్జున్ అంటే, నా దగ్గర సమాధానం లేదు సార్ అంటే, ఎండమూరి గారు నాకు ఎంత చక్కగా చెప్పారు. పిల్లలకి అవసరమైంది ఇవ్వడం ప్రేమ, అవసరానికి మించి ఇవ్వడం గారాబం అని చక్కగా అర్థమైందండి నాకు. నేను దాన్ని మీకు ఎండమూరి సార్ ద్వారా నేను మీకు ఆ పదాన్ని పరిచయం చేస్తున్నాను. పిల్లలకి అవసరమైనవన్నీ ఇవ్వడం ప్రేమ, అవసరానికి మించి ఇవ్వడం గారాబం. గారాబం గారాబం హెచ్చు స్థాయిలో ఉన్న పిల్లలకి చేతిరాత సరిగా రాదు. ఇది మీరు నిర్ద్వంద్వంగా నోట్ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని పాటించవచ్చు. వాళ్ళు రేపొద్దున ఒక 15-20 ఏళ్ల తర్వాత గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక మైక్ పట్టుకుని ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాల్సి వస్తే దే స్టార్ట్ అప్రిషియేటింగ్ యూ. ఇదంతా మా అమ్మ వల్ల, ఇదంతా మా నాన్న వల్ల, వాళ్ళు నాకు నేర్పించిన, చిన్నప్పుడు నా పనులు నేను చేసుకోవడం వల్ల నేను ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఓవరాల్ గా 360 degrees లో నేను ఇలా డెవలప్ కాగలిగాను, నేను ఇలా పెరగగలిగాను అని వాళ్ళే మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారండి. అందుకని చేతిరాత మెరుగుపరచడానికి మొట్టమొదటిగా తీసివేయాల్సింది గారాబం. వాళ్ళ దగ్గర ఇన్కల్కేట్ చేయవలసింది స్కిల్స్. నా స్కిల్స్ నేను చేసుకుంటున్నప్పుడు, ఉదాహరణకి చూడండి,
సైకిల్లో ముందు వైపో సీటు ముందు వైపో వెనక వైపో కూర్చుని వెళ్ళడం కంటే సైకిల్ తొక్కేటప్పుడు పిల్లలకి చాలా మజా వస్తుంది. అన్నం తినిపించినప్పుడు కంటే అన్నం తినేటప్పుడు వాళ్ళకి చాలా మజా వస్తుంది. సో ఎవరైనా సరే వాళ్ళకై వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక 20 ఏళ్ళు, ఒక 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు పిల్లలు మొట్టమొదటిసారి ఒక 50 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో గమనించారా? అంటే చేతిరాత కూడా వాళ్ళకి వాళ్ళే అనుభవించి వాళ్ళకి వాళ్ళే నేర్చుకుని ఆ ఆనందాన్ని అనుభవించే ఒక అద్భుతమైన నైపుణ్యం కాబట్టి ఖచ్చితంగా మనం అలాంటి పరిస్థితులు పిల్లల ముందు పెట్టాలి. చూడండి, ఈరోజు చేతిరాతను మనం ఎందుకు అంత బాగా నేర్చుకోవాలి, ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే అబ్దుల్ కలాం గారు ఎన్నో విషయాలు మనకి చెప్పి వెళ్ళిపోయారు. సరే, అబ్దుల్ కలాం గారిని అంటే మనం వీడియోలలో చూసాం, చాలా మంది పర్సనల్ గా కలిసి ఉండొచ్చు. అరిస్టాటిల్ ఎవరు కలవలేదు కదా, ఐన్స్టైన్ ఎవరు కలవలేదు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరు కలవలేదు కదా, ఐజాక్ న్యూటన్ ఎవరు కలవలేదు కదా, మేడం క్యూరీని మనం ఎప్పుడు చూడలేదు కదా. సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు గొప్ప గొప్ప నిర్వచనాలు చేస్తే, ఎంతో అద్భుతమైన పాఠాలు, ఎంతో అద్భుతమైన ఫార్ములే వాళ్ళు మనకి ఇస్తే, ఈ రోజు కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని పదుల సంవత్సరాల తర్వాత ఈ రోజు మనం పాఠ్య పుస్తకాలలో వాటిని నేర్చుకుని మార్కులు తెచ్చుకొని జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, ఉన్నత స్థాయి నుంచి ఉత్కృష్టమైన స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణం అక్షరం కాదా అండి? ఆ అక్షరం ఎంత అద్భుతమైందో మీరు గమనించారా? ఆ అక్షరమే లేకపోతే మనకి ఈ రోజు అంత విజ్ఞానం వచ్చేదా? ఆ అక్షరమే లేకపోతే మనకైతే ఏమైపోయి ఉండేది? ఆ అక్షరం ఉండబట్టే కదా ఈ రోజు WHO నిర్ణయించిన సూత్రాలను మనం ఈ రోజు పాటించగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. ఎంతో మంది స్కాలర్స్ రాసిన పేపర్స్ ని, జర్నల్స్ ని ఈ రోజు మనం ఓపెన్ చేసి చదవగలుగుతున్నాం అంటే, మిగతా వాళ్ళకంటే మనం ఒక మెట్టు పైన ఉన్నామంటే, నలుగురు చేత నమస్కారం అని చెప్పించుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం అక్షరం. అలాంటి అక్షరాన్ని మనం కళ్ళల్లో పెట్టుకోవాలి. అలాంటి అక్షరాన్ని మనం నెత్తికెక్కించుకుని ఊరేగించాలి. అలాంటి అక్షరాన్ని మనం గుండెల్లో పెట్టుకుని దాచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్షరాన్ని అవమానించే హక్కు మీకు, నాకు ఎవ్వరికీ లేదు. ఎంత హడావిడిగా ఉన్నా సరే, ఎంత చిన్న స్థాయిలో ఉండే వాళ్ళ గురించి మీరు రాస్తున్నా సరే, అక్షరాన్ని మాత్రం పిచ్చి పిచ్చిగా గజిబిజిగా రాయడానికి లేదు. అక్షరాన్ని అవమానించకూడదు. అక్షరాన్ని గౌరవించినప్పుడు మాత్రమే మనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్షరాన్ని అవమానిస్తే మనకి మళ్ళీ పుట్టగతులు ఉండవు. కాబట్టి అక్షరాన్ని చాలా చాలా అందలం ఎక్కించాలి. మనం అందరం కలిసి అక్షరానికి సమున్నతమైన స్థానాన్ని ఇచ్చి దాన్ని స్పష్టంగా, అందంగా, శాస్త్రీయంగా రాయాలి. చాలా మంది అడుగుతుంటే నేను ఈ 3 పాయింట్లే చెప్తూ ఉంటానండి. రీసెంట్ గా కూడా ఒక 2-3 నెలల క్రితం హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు నన్ను అడిగారు, సార్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అకార్డింగ్ టు యూ యాజ్ ఎ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అని అడిగితే నేను చెప్పాను, 3 లక్షణాలు అయితే ముందు ముఖ్యంగా ఉండాలండి. చేతిరాత స్పష్టంగా ఉండాలి, చేతిరాత అందంగా ఉండాలి, చేతిరాత శాస్త్రీయంగా ఉండాలి. ఈ మూడింటిని కూడా నేను లైన్ లో పెడతానండి. ఫస్ట్ స్పష్టంగా ఉండాలి. మహాత్మా గాంధీ రాసిన పుస్తకం నేను చదివితే, సత్యశోధన అనే పుస్తకంలో ఎంత స్పష్టంగా రాశారంటే ఆయన, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ఎడ్యుకేషన్. మీ చేతిరాత సరిగా లేకపోతే అస్పష్టమైన చేతిరాత మీ అది దేన్ని సూచిస్తుందంటే మీరు సరిగా చదువుకోలేదు, మీ చదువు పూర్తి కాలేదని సూచిస్తుందంటండి. అలాగే ఆయన అంటారు, మీరు గంట సేపు 2 గంటల సేపు అద్దం ముందు నిలబడి మేకప్ చేసుకున్నా సరే, పెదవుల మీద చిన్న చిరునవ్వు లేకపోతే మీ మేకప్ పూర్తి కానట్టే అంటారు ఆయన. సో చదువు పూర్తి కావాలంటే చేతిరాత స్పష్టంగా ఉండాలి, మేకప్ పూర్తి కావాలంటే చిన్న చిరునవ్వు ఉండాలి. అవి రెండే ఫినిషింగ్ టచెస్. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ ఫినిషింగ్ టచ్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. ఇట్స్ అ మేనిఫెస్టేషన్ యాక్చువల్లీ, and a small smile is a finishing touch for your final makeup. So my dear participants and my dear young people, my dear Zoom watchers, I strongly recommend you to improve your handwriting. మీ చేతిరాతని ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాల్సిందే. కేవలం సార్ నేను చదువుకునేదేం లేదు కదా, నేను ఇప్పుడేం రాసి నేనేం ఉద్ధరించేదేం లేదు అని మాత్రం అనకండి. చేతిరాత మీరు రాస్తూ ఉంటే దానివల్ల జరిగే ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా అండి? మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా బాగా రాయాలి అని ఒక ప్రేరణ పొందుతారండి. దీన్ని సైకాలజీలో పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఉదాహరణకి మీరు పెరుగన్నం తిందామని ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, పెరుగన్నం తింటే మంచిది, ఆరోగ్యకరంగా ఉంటుంది, ఇట్స్ స్టమక్ ఫ్రెండ్లీ ఫుడ్ అని మీరు అనుకుని నిర్ణయించేసుకుని మెట్లెక్కారు. మెట్లెక్కిన తర్వాత లోపలికి వెళ్ళి ఒక పక్క టేబుల్ మీద చూస్తే ఒక పెద్ద ఆయన
ఉబ్బెత్తుగా ఉన్నటువంటి గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి పూరిని ఇలా తుంచుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే నూనెలో బాగా ఈది మునిగి పైకి వచ్చిన పూరిని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్ గా మీరు అలాంటి ఫుడ్ తినాలనుకోలేదు ఆ రోజుకి, పెరుగన్నమే తిందామని వెళ్ళారు. కానీ ఆ తినే విధానం, ఆ పూరి షేప్ మీరు చూసి ఒక్కసారిగా మీరు టెంప్ట్ అయిపోయి వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మనసులో మీకే క్షమాపణలు చెప్పేసుకుని ఓ ప్లేట్ పూరి అని మీరు ఆర్డర్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఒక్క సెకండ్ చాలండి మారిపోవడానికి. అంటే మనం చాలా బాగా రాస్తే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఖచ్చితంగా ప్రేరణ పొందుతారు. ఇప్పుడు చూడండి, చాలా చక్కగా మాట్లాడే వాళ్ళని మనం చూస్తే అరే మనం కూడా ఇలా మాట్లాడితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. చక్కగా డ్రెస్ చేసుకున్న వాళ్ళని మనం చూస్తే అరే మనం కూడా ఇలా డ్రెస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. చక్కగా రాసే వాళ్ళని, చాలా కాలిగ్రఫీ స్టైల్లో అందంగా రాసే వాళ్ళని మనం చూస్తే అబ్బా నా హ్యాండ్ రైటింగ్ ఇలా లేదే, నేను కూడా ఇంత బాగా రాస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కాబట్టి ఈ పారాడైమ్ షిఫ్ట్ వల్ల మీకు తెలియకుండానే ఇండైరెక్ట్ బెనిఫిట్ ని నలుగురికి పంచగలుగుతారు మిత్రులారా. దయచేసి బాగా రాయండి. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో బాగా రాయడం వల్ల. సో తెలుగులో ఒక అద్భుతమైన చేతిరాత రాయడానికి నేను ఒక చిన్న సూచన చేస్తాను. ముందుగా సున్నాలు, ఎడం వైపు నుంచి సున్నా బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే కుడివైపు నుంచి సున్నా, సవి దిశలోను అపసవి దిశలోను సున్నాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత శ్రీ అనే అక్షరం ఎంత అద్భుతమైన అక్షరం ఇదైతే. శ్రీ చూడండి, నేను చేతిని శ్రీ రాయడానికి మొదలు పెట్టినప్పుడు చేయి కుడివైపుకు తిరుగుతోంది. అలాగే గుడి రాసినప్పుడు చేయి ఎడం వైపుకు తిరుగుతోంది. గుడి దీర్ఘం రాసినప్పుడు చేయి కుడివైపుకు తిరుగుతోంది. అలాగే మళ్ళీ రావత్తు రాసినప్పుడు ఎడం వైపుకి తిరుగుతోంది. చేతిని కుడివైపుకి ఎడం వైపుకి ఒకేసారి తిప్పగల ఒక అద్భుతమైన అక్షరం శ్రీ. ఎవరికైతే మాతృభాష మీద మక్కువ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ రోజుకి కనీసం 30-40 సార్లు శ్రీ అనే అక్షరం. కానీ ఈ అక్షరం రాసేటప్పుడు 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, నిటారుగా రాయాలి. అక్షరాన్ని తెలుగులో రాసేటప్పుడు కాస్తైనా ఎడం వైపుకి కుడివైపుకి వంచకూడదు. అది తప్పు కాదు, నేరం. రెండో విషయం, ఎక్కువ ఒత్తి పట్టి రాయకూడదు. పెన్నుని మీరు చాలా గట్టిగా పట్టుకున్నప్పుడు చాలా అదిమేసి రాసేస్తూ ఉంటారు. చాలా ఒత్తి పట్టి రాస్తే 4 పేజీలు, 5 పేజీలు, 10 పేజీలు తిప్పినా సరే ఆ ప్రెజర్ అక్కడ అలా కనపడుతూ ఉంటుంది. దానివల్ల మీకు 2 నష్టాలు. ఒకటి, చేయి నొప్పి పెడుతుంది. 2, వేగం తగ్గిపోతుంది. It will definitely affect the speed of your handwriting, my dear friends. Please do not apply heavy pressure on a piece of paper you are writing on. సో కొంచెం లైట్ గా పట్టుకోండి. ఇప్పుడు నేను ఆ శ్రీ అనే అక్షరాన్ని రాసేటప్పుడు కానీ, సున్నాని రాసేటప్పుడు కానీ మీ పెన్సిల్ పెన్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. మీ పెన్ అనుకుందాం, ఎక్కువ మంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి పెన్ పట్టుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ ప్లేస్ వదిలేసేయాలి. చూసారా, ఒక అంగుళం ప్లేస్ వదిలేస్తున్నాను నేను. ముందుగా ఈ పెన్ కి ముందు వైపు ఒక టిప్ ఉంటుందండి, కోన్ షేప్ ఏరియా. ఆ కోన్ షేప్ ని మాత్రమే వదిలేసి ఇక్కడ పట్టుకోవాలి. చాలా మందికి తెలియక మధ్యలో పట్టుకుంటారు, అది రాంగ్. చాలా మందికి తెలియక చాలా ముందుగా పట్టుకుంటూ ఉంటారు, ఇది కూడా తప్పండి. ఇలా పట్టుకోకూడదు. కొద్దిగా వెనక్కి వచ్చి, అంటే మీ చూపుడు వేల మీద మీరు చూస్తే ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, దాన్ని ఒక అంగుళం దూరం అంటారు. ఒక అంగుళం దూరం వదిలేసి మీరు పెన్నుని ఆ కోన్ షేప్ ఏరియా అంతవరకు మాత్రమే వదిలేసి 3 వేళ్లతో పట్టుకోవడం ప్రారంభించండి. 3 వేళ్లతో పట్టుకోవాలి మీరు. చూడండి, థంబ్ బొటన వేలు, ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు, మిడిల్ ఫింగర్ మధ్య వేలు, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు మాత్రమే ఉపయోగించి మీరు పట్టుకునే పెన్నుకి 3 వైపుల నుంచి సమానమైన ప్రెషర్ వచ్చేలాగా చూడండి. 360 degrees అన్ని వైపుల నుంచి ఈక్వల్ ప్రెషర్ వస్తుంది. ఇలా పట్టుకోవాలి. ఇది సరిగ్గా పట్టుకునే విధానం. అందరూ ఒకసారి గమనించండి. ఏ భాష రాస్తున్నా సరే ఇలా పట్టుకోవాలండి. ఇంతకంటే దూరంగా పట్టుకున్నా, ఇంతకంటే దగ్గరగా పట్టుకున్నా మీరు 17 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువసేపు రాయలేరు. Maximum 17-20 minutes you'll be able to write. So in order to write continuously, maybe for more than 2 hours, 2.5 hours, అంటే రీసెర్చ్ చేసి సైకాలజిస్టులు, ఎక్స్పర్ట్స్, మెడికల్ డాక్టర్స్, న్యూరో ఫిజిషియన్స్ వీళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే పెన్నుని సరిగా పట్టుకుంటారో వాళ్ళు 2.5 గంటల సేపు, అంటే ఆరోగ్యకరంగా ఉండే మనుషులు, 9-10 ఏళ్ల పైన పడ్డ మనుషులు, దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మీ ఆరోగ్యం బాగుండి మీ వయసు కనీసం 9-10 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు పెన్నుని ఇలా పట్టుకుని రాయగలిగితే 2 నుంచి 2.5-3 గంటల వరకు కూడా చెయ్యి నెప్పెట్టకుండా, మధ్యలో ఆపకుండా రాయడానికి వీలవుతుంది. అలాగే మిత్రులారా,
కాగితం నుంచి కంటికి కనీసం 25 సెంటీమీటర్ల దూరం అయినా మీరు మెయింటైన్ చేయాలి. 25 సెంటీమీటర్ల కంటే తక్కువ మెయింటైన్ చేసినా, 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరం మీ కాగితం నుంచి కలం వరకు ఉన్నా మీ చేతి రాత పాడైపోవడం ఖాయం. మీరు ఎక్కువసేపు కూడా రాయలేరు. ఎక్కువసేపు చాలా హాయిగా రాయాలంటే మీరు పెన్నుని సరిగా పట్టుకుని పేపర్ని, మీరు రాసే బుక్ని ఎడమ వైపుకి ఏటవాలుగా వంచండి. మీరు కుడి చేతం వాడటం వాళ్ళైతే మీ పుస్తకాన్ని ఎడమ వైపుకి వంచండి. మీరే ఎడమ చేతి వాడటం వాళ్ళైతే మీ కాగితాన్ని కుడివైపుకి వంచండి. మీ పుస్తకాన్ని కుడివైపుకి ఏటవాలుగా పెట్టండి. సో ఒకే ఒక విషయం, పుస్తకం ఎప్పుడు ఏటవాలుగా ఉండాలి. మన ముందు మనం ఏ పుస్తకం మీద రాస్తున్నామో, ఏ కాగితం మీద రాస్తున్నామో ఆ కాగితం ఏటవాలుగా ఉండాలి. ఎటువైపుకి ఏటవాలు? కుడి చేతి వాటం వాళ్ళు ఎడమ చేతి వైపు ఏటవాలుగా, ఎడమ చేతి వాటం వాళ్ళు కుడి చేతి వైపుకి ఏటవాలుగా ఉంచాలి. అలా పట్టుకున్నప్పుడు అలాంటి డిస్టెన్స్ 25 నుంచి 30 సెంటీమీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు, పెన్ సరిగా పట్టుకున్నప్పుడు మాత్రమే మీరు 2.5-3 గంటల సేపు ఆపకుండా, చెయ్యి పెద్దగా నొప్పి లేకుండా హాయిగా రాయడానికి వీలవుతుంది. చూసారా, ఎగ్జామ్ మొదలైన తర్వాత లేకపోతే టీచర్ ఒక క్లాసులో డిక్టేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత 10 నిమిషాలకే 5 నిమిషాలకే చేయనికి పడుతుంది చాలా మందికి. ఎంత నష్టం జరుగుతుంది? రాసుకునే వాళ్ళకే కదా నష్టం. టీచర్ చెప్పేసేస్తారు, వెళ్ళిపోతారు. సో మీరు రాసుకున్నందువల్ల టీచర్కి పెద్దగా ఆ రోజుకి నష్టం ఉండదు. మేబీ ఇవాల్యుయేటర్కో ఇన్విజిలేటర్కో పెద్దగా నష్టం ఉండదు. నష్టం వల్ల ఆ రాసే వాళ్ళకే. కాబట్టి ముందుగా పొజిషన్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. చక్కగా పొజిషన్స్ పెట్టుకొని ఇలాంటి బేసిక్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ లో కూడా ఇలాగే సర్కిల్ చేయండి, స్లాష్ చేయండి, బ్యాక్ స్లాష్ చేయండి, హారిజాంటల్ లైన్ చేయండి, వర్టికల్ లైన్ చేయండి. హిందీలో కూడా ఈ సర్కిల్స్, స్లాషెస్ ఇవన్నీ ముందు ప్రాక్టీస్ చేసి తర్వాత అక్షరాల్ని ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 అక్షరాల్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా చక్కటి చేతిరాత మీ సొంతం అవుతుంది. అలాగే చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, సార్ ఎలాంటి పెన్ను వాడితే మంచిది? ఏ పెన్ను నేను వాడాలి? బాల్ పాయింట్ పెన్ వాడమంటారా? ఇంక్ పెన్ వాడమంటారా? జెల్ పెన్ భలే ఉంటుంది సార్ నాకు రాయడానికి. ఫెల్ట్ టిప్ పెన్ బాగుంటుంది. ఇట్లా రకరకాల పెన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు చాలా మంది బాల్ పాయింట్ పెన్ యూజ్ చేస్తున్నారు. టుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 98 to 99% ఆఫ్ ద పీపుల్ యూజ్ బాల్ పాయింట్ పెన్స్. మేబీ చాలా తక్కువ మంది జెల్ పెన్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. బట్ అకార్డింగ్ టు మీ, యాజ్ అన్ ఎక్స్పర్ట్, I strongly recommend you to write with a fountain pen. నాకు బాగా నచ్చిన పెన్ అయితే ఇంక్ పెన్ అండి. ఒక ఇంక్ పెన్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే మీకు చేతి రాత మీద పట్టు వస్తుంది. ఎందుకంటే ఇంక్ పెన్ రాసినప్పుడు చూడండి, ఆ టిప్ ఉంటుంది చూసారా, ఆ ఇంక్, ఆ పత్తి అంటారు మనం, ఆ నిబ్బు ఆ పేపర్ మీద పెట్టి రాస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆ స్ట్రోక్ కి మీ మైండ్ కి ఒక అద్భుతమైన కనెక్టివిటీ డెవలప్ అవుతుందండి. అలా కాకుండా కొంతమంది పాపం చిన్నప్పుడే బాల్ పాయింట్ పెన్ తో రాసేస్తూ ఉంటారు. అంటే 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో పెన్ స్టార్ట్ చేసినప్పుడే బాల్ పాయింట్ పెన్ తో రాసేస్తూ ఉంటారు. ఆ బాల్ పాయింట్ పెన్ లో ఉన్న ఒక చిన్న చిక్ ఏమిటంటే, బిగినింగ్ లో రౌండ్ గా ఒక బాల్ ఉంటుందండి. దానికి మీరు మ్యాగ్నిఫై చేసి చూస్తే, లేకపోతే మీరు వేలుతో ఇలా అని చూస్తే ఒక బాల్ తిరుగుతూ ఉంటుంది. అంటే బాల్ వెనకాతల ఇంక్ ఉంటుంది. ఆ ఇంక్ ఇలా బాల్ కి వచ్చి బాల్ ముందు వైపుకి రావడం వల్ల ఆ సర్కిల్, బాల్ రొటేట్ అయి పేపర్ మీద స్ట్రోక్ పడుతుంది అనమాట. అలా బాల్ రొటేట్ అవ్వడం వల్ల మన స్ట్రోక్ కి మన మైండ్ కి పెద్దగా లింక్ ఏమీ ఉండదు. అంత ఆసక్తిగా ఉండదు, రాయాలనిపించదు, ఎక్కువసేపు రాయాలనిపించదు. ఓకే, మేబీ ఈ రోజుల్లో కొన్ని మంచి బాల్ పెన్స్ వచ్చేసాయి. 0.4, 0.5, 0.3, 0.7 ఇవన్నీ నేను రికమెండ్ చేస్తాను, బాగానే ఉంటాయి. కానీ చేతిరాత మెరుగుపరచుకోవడానికి ముందుగా ముఖ్యంగా మీరు ఒక ఇంక్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే ఆ స్ట్రోక్ మీద మీరు పట్టు సాధిస్తారు. కాబట్టి ఒక్కసారి మీరు ఆ స్ట్రోక్ మీద పట్టు సాధిస్తే దాని తర్వాత బాల్ పాయింట్ పెన్ తో రాయండి, జెల్ పెన్ తో రాయండి, రోలర్ బాల్ పెన్ తో రాయండి, ఫెల్ట్ టిప్ పెన్ తో రాయండి, క్రోక్ వీల్ తో రాయండి, స్క్రిప్ట్ నిప్స్ తో ఏదైనా రాయండి, పర్వాలేదు. తర్వాత ఓకే, కానీ ముందుగా మాత్రం మీరు ఇంక్ పెన్ తో ఒక 21 రోజులు, రోజుకి 5 నిమిషాలు చేయండి చాలు. ఒక్క 5 నిమిషాల సేపు ఇంక్ పెన్ తీసుకొని, ఫౌంటైన్ పెన్ తీసుకొని, ఈ రోజుల్లో అద్భుతమైన విషయం ఏంటంటే మీరేమి ఆ ఇంక్ పోసి ఆ ఫిల్లర్ వాడి ఇదంతా ఏం చేయక్కర్లేదండి. ఎంత అద్భుతమైన విషయం అంటే, మీరు ఈరోజు చూడండి, ఇంక్ పెన్ తీసుకుంటే కార్ట్రిడ్జ్ ఉంటుంది దాని లోపల. ఈ కార్ట్రిడ్జ్ ఇలా ఓపెన్ చేసేసారా, మళ్ళీ ఇంకో కొత్త కార్ట్రిడ్జ్ పెట్టేసారా, మళ్ళీ మీ ఇంక్ పెన్ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒక వారం 10 రోజులు ఆ కార్ట్రిడ్జ్ తో రాసేసుకోవచ్చు. మళ్ళీ ఆ కార్ట్రిడ్జ్ అయిపోతే మళ్ళీ కొత్త కార్ట్రిడ్జ్ ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో యూజింగ్ ఇంక్ పెన్ ఈజ్ నాట్ దట్ టఫ్ టుడే. పాత రోజుల్లో అయితే ఇంక్ బయటకు వస్తూ ఉండేది. ఇప్పుడు ఈ కార్ట్రిడ్జ్ వాడడం వల్ల ఎక్కడ బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఇంక్ లీక్ అయ్యే ఛాన్స్ కూడా లేదు.
ఇంక నేను కష్టపడి ఫిల్లర్తో తీయాలి, బాటిల్లో నుంచి తీయాలి, మళ్ళీ పెన్నులో పోయాలి, పైన పడుతుంది, నేలంతా పాడి, ఇలాంటివన్నీ సమస్యలు కూడా లేకుండా చక్కగా కార్ట్రిడ్జ్ తో కూడిన ఇంక్ పెన్స్ మీకు 40-45 రూపాయలు దొరికిపోతున్నాయి. అన్ని కంపెనీలు మళ్ళీ తయారు చేయడం మొదలు పెట్టేశారు. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ఫౌంటైన్ పెన్స్ ఫర్ యువర్ బెనిఫిట్. So start using a fountain pen at least for your handwriting practice. I sincerely recommend you to practice with a fountain pen at least for 21 days, 5 minutes a day. You don't have to practice hours together, my dear young friends, to improve your handwriting. I recommend you to practice at least 5 minutes a day and for 21 days. అలా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఏమైతే మేబీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, లాక్డౌన్ పీరియడ్ తర్వాత అండి స్కూల్కి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, మేబీ మీరు ఇంక్ పెన్ తీసుకెళ్ళండి, బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి, మీ జెల్ పెన్ తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ ఇంట్లో కూర్చొని కనీసం ప్రాక్టీస్ కోసం ఆ బుక్ లో మీరు ఇంక్ పెన్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి 21 days పాటు. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక భాగం, చేతిరాత మెరుగుపరచుకోవడం అనేది ఒక భాగం. దీనికి కాయిన్కి ఇంకొక వైపు ఉన్నట్టే నాణ్యానికి ఇంకో వైపు కూడా ఉందండి. చేతిరాతకి మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దీని పేరు గ్రాఫాలజీ. నాకు ఇది మొదట్లో అస్సలు తెలిసేది కాదు. నేనేమనుకునేవాడిని అంటే చేతిరాత అందంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ఎందుకు పిల్లలు ఎలా రాసేస్తున్నారు, ఈ రాస్తే సి లాగా ఉంటుంది, కర్సివ్ లో ఆర్ రాస్తే ఎస్ లాగా ఉంటుంది ఏంటబ్బా, నాన్ కర్సివ్ లో ఎన్ రాస్తే హెచ్ లాగా రాసేస్తున్నారేంటి వీళ్ళు, తెలుగులో రాకి లాకి తేడా లేకుండా రాస్తున్నారు, సున్నాకి లాకి తేడా లేకుండా రాస్తున్నారు, ఓ రాస్తే బాలాగా అయిపోతుంది, ఇలా బాధపడేవాడిని నేను. స్పష్టంగా రాస్తే బాగుంటుంది కదా, ఇంకొంచెం అందంగా రాస్తే పిల్లలు బాగా వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తారు కదా అని నేను అనుకునేవాడిని. అయితే మెల్లమెల్లగా నా ఆఫీస్, నేను అకాడమీ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా టీచ్ చేస్తున్న క్రమంలో ఎండమూరి గారి పుస్తకాలు అప్పట్లోనే మా అమ్మ ఎక్కువ చదువుతూ ఉంటే నేను కూడా కొన్ని పుస్తకాలు తీసుకొని చదివే ప్రాసెస్ లో వెన్నెల్లో ఆడపిల్ల అనే ఒక పుస్తకం నాకు కంటపడింది. అది చాలా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆ పేజీలు తిప్పేస్తూ ఉంటే మధ్యలో ఆ హీరోని నన్ను కనిపెట్టి చూద్దామని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఎంత ఆట పట్టించినా సరే కథానాయకుడు హీరోని నేను ఎలాగైనా కనిపెట్టేయగలుగుతాను అని డిఫరెంట్ యాంగిల్స్ లో పరిపరి విధాలుగా ఆయన అన్వేషిస్తూ ఉంటాడు అనమాట. ఆ ప్రాసెస్ లో హ్యాండ్ రైటింగ్ పక్కన అనాలిసిస్ అనే పదం ఉంది ఏంటబ్బా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దాని పేరు గ్రాఫాలజీ అంటారని మొట్టమొదటిసారి నాకు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. ఇదేంటబ్బా ఇలా ఉందని ఆ కొన్ని పేజీలు తిప్పుతూ ఉంటే ఎంత చక్కటి నిర్వచనం చేశారో. ఒక మనిషితో ఏ మాత్రం పరిచయం లేకపోయినా సరే కేవలం వాళ్ళ చేతిరాత మాత్రమే చూసి వాళ్ళ మంచి లక్షణాలని, చెడు లక్షణాలని ఉన్నవి ఉన్నట్టుగా విశ్లేషించే శాస్త్రమే గ్రాఫాలజీ అని రాశారు ఆయన. నాకెంత ఆనందం వేసిందో. ఆ రోజు వరకు నేను కేవలం చేతిరాత స్పష్టంగా ఉంటే సరిపోతుంది, అందంగా ఉంటే సరిపోతుంది అనుకునే ఒక ట్రైనర్ని ఆ రోజు మహానుభావుల వల్ల నేను చేతిరాత అందంగా ఉంటే సరిపోదు, చేతిరాత స్పష్టంగా ఉంటే మాత్రమే సరిపోదు, ఇది శాస్త్రీయంగా కూడా ఉండాలి. చేతిరాతకి శాస్త్రీయతని మనం అద్దినప్పుడు అది పరిపూర్ణం అవుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లెజిబుల్ గా ఉండాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి, సైంటిఫిక్ గా ఉండాలి. LBS బాగా గుర్తుంచుకోండి. ఇంకా కావాలంటే LBSC, మనం బిఎస్సి ఎంఎస్సి అని రాస్తాను చూసారా, క్యాపిటల్ ఎస్ స్మాల్ సి అనమాట. LBSC, ఎస్సి అనేది ఒకటే సైన్స్ అనమాట, సైంటిఫిక్ గా అనమాట. సో లెజిబుల్ గా, బ్యూటిఫుల్ గా, సైంటిఫిక్ గా ఎవరైతే రాయగలుగుతున్నారో, ఈ ప్రోగ్రామ్ చూడక ముందే, హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ తీసుకోక ముందే మామూలుగానే లెజిబుల్ గా, సైంటిఫిక్ గా, బ్యూటిఫుల్ గా ఎవరైనా రాస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మై సిన్సియర్ గ్రీటింగ్స్ టు దెమ్, మై సిన్సియర్ రిగార్డ్స్ టు దెమ్. ఎందుకంటేనండి అక్షరాలని అందంగా రాసినప్పుడు, స్పష్టంగా రాసినప్పుడు, శాస్త్రీయంగా రాసినప్పుడు మనకి మనం విలువించుకుంటున్నట్టు అర్థం. మన భవిష్యత్తుని మనం బాగా ప్రేమిస్తున్నట్టు లెక్క. ఆ చేతిరాతే సరిగా లేకపోతే, ఆ చేతిరాతలో స్పష్టత లోపిస్తే, ఆ చేతిరాతలో శాస్త్రీయత లేకపోతే మన లక్ష్యానికి మనం దూరం అయిపోతాం కదా. మనమే మన ఫ్యూచర్ ని మనమే కాల రాస్తున్నట్టు అర్థమవుతుంది కదా వేరే వాళ్ళకి మన జుట్టుని అందించినట్టు లెక్క. చక్కగా విశ్లేషించేస్తారండి. ఇల్లెజిబుల్ గా చాలా కెరికేసినట్టు ఇలా రాసేస్తూ ఉంటే, స్క్రాచ్ చేసేస్తూ ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి మన రాత చూసి? ఏమైనా వీళ్ళకి జీవితంలో ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా లేవా? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ దిస్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ షీ
అని అనిపిస్తూ ఉంటుందండి వేరే వాళ్ళకి. అలా అనిపించకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత అయినా సరే చక్కగా ఒక ఇంక్ పెన్ తీసుకుని చక్కగా బేసిక్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేసి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ జీవితం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మై హ్యాండ్ రైటింగ్ మై లైఫ్, యువర్ హ్యాండ్ రైటింగ్ యువర్ లైఫ్, సంబడీస్ హ్యాండ్ రైటింగ్ సంబడీస్ లైఫ్, ఎక్స్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్ లైఫ్. ఎవరి చేతిరాత వాళ్ళ లైఫ్ ని నిర్ణయిస్తుందండి. మీ చేతిరాత మీ మనస్తత్వానికి అద్దం. మీ చేతిరాత మీ మంచి లక్షణాలకి చెడు లక్షణాలకి కార్బన్ కాపీ. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ ఫోటోకాపీ ఆఫ్ ఆల్ యువర్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ప్లీజ్ డూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ డూ రైట్. WRITE రైట్. నెవర్ రైట్ రాంగ్. ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా రాయకండి. తప్పుగా రాయడం ఏంటి? బాగా ఒత్తిపట్టి రాయడం తప్పుగా రాయడం, ఎడమ చేతి వైపుకి వంచేసి రాయడం తప్పుగా రాయడం, మరీ కనపడకుండా చిన్న చిన్న చీమల్లా రాయడం తప్పుగా రాయడం, పెద్ద పెద్ద అక్షరాలు గుమ్మడికాయలు తాటికాయలాగా రాసేసేయడం తప్పుగా రాయడం. మనకే తెలుసండి, దాదాపుగా 85% ఆఫ్ ద గుడ్స్ ఎస్ నోస్ అన్నీ మన మైండ్ లోనే ఉంటాయి. కాకపోతే విచిత్రం ఏంటంటే మనం ఏం చేయాలో అది చేయం, ఏం చేయకూడదు అది చేస్తూ ఉంటాం. మహానుభావులు డాక్టర్ బివి పట్టావరం గారు నాకు ఒక మంచి లైన్ చెప్పారు, నో వాట్ టు డూ కీప్ డూయింగ్, నో వాట్ నాట్ టు డూ స్టాప్ డూయింగ్ అని. జీవితంలో సక్సెస్ సాధించడానికి ఒకే ఒక టెక్నిక్ అండి. మంచిదేంటో తెలుసుకోవాలి, దాన్ని చేస్తూ ఉండాలి. చెడుదేంటో కూడా తెలుసుకోవాలి, దాన్ని ఆపేయాలి. చాలా మంది విచిత్రంగా ఏం చేస్తారంటే, ఏం చేస్తే మంచిదో తెలుసు కానీ అది చేయరు, ఏం చేయకపోతే మంచిదో తెలుసు కానీ అదే చేస్తారు. సో నో వాట్ టు డూ కీప్ డూయింగ్, నో వాట్ నాట్ టు డూ స్టాప్ డూయింగ్. సింపుల్. హ్యాండ్ రైటింగ్ లో కూడా అంతే, డూస్ అండ్ డోంట్స్. సింపుల్ గా డూస్ అండ్ డోంట్స్. మీకు ఒక లైఫ్ లో గోల్ ఉంది, ఒక సక్సెస్ సాధించాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు, అవి చేస్తున్నానా చేయట్లేదు, చేయకూడదు మానేస్తున్నానా లేదా. సింపుల్. హ్యాండ్ రైటింగ్ లో కూడా అంతే, డూస్ డోంట్స్. ఏం చేయాలి, నేను చేస్తున్నాను లేదా, ఏం చేయకూడదు, నేను మానేస్తానా లేదా. ఇంకా తెలియకపోతే ఏం తెలియదు మీకు, ఆ రిమైనింగ్ 15% మీకు తెలియదు. 85% మీకు తెలుసండి. చిన్నపిల్లలకి తెలియదా టీవీ ఎక్కువసేపు చూడకూడదని, చిన్నపిల్లలకి తెలియదా అబద్ధాలు చెప్పకూడదని, చిన్నపిల్లలకి తెలియదా త్వరగా నిద్రపోవాలి త్వరగా లేయాలి అని. తెలియక కాదండి, 7-8 ఏళ్ళు వచ్చాక, 10 ఏళ్ళు వచ్చాక, 15 ఏళ్ళు వచ్చాక అన్ని తెలుసు వాళ్ళకి. కాకపోతే మన మైండ్ నెగటివ్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు, టీచర్స్ అండ్ పేరెంట్స్ 2 చేతులు లాగా, అంటే LIC సింబల్ లో 2 చేతులు ఉంటాయి చూసారా, ఒకవైపు టీచర్స్ ఒకవైపు పేరెంట్స్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలి నాన్న అని చెప్పి. సో మనకి 2 చేతులు ఏంటంటే, ఒక చెయ్యేమో మన మెదడు, ఇంకో చెయ్యేమో ట్రైనర్స్ లేదా ఇలాంటి ప్రోగ్రామ్స్. సో ఈ 2 చేతుల్ని మీరు జాగ్రత్తగా ఇలా చూసుకొని జాగ్రత్తగా గౌరవిస్తూ, మీ దీపం కొడిగట్టుకోకుండా, అంటే ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్, మీ జీవితం అంటే అర్థం ఏంటంటే, మీరు త్వరగా విజయాన్ని సాధించడానికి, మీరు తప్పటడుగులు వేయకుండా ఉండడానికి అని నా అర్థం అనమాట. సో చాలా త్వరగా జీవితంలో లక్ష్యాలను సాధించడానికి మీరు 1 మీ మైండ్ని వాడండి, 2 మీ ట్రైనర్స్ ని, మంచి మంచి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ని, ఇలాంటి వీడియోస్ ని యూజ్ చేసి యూ కెన్ జస్ట్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. సో హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్, గ్రాఫాలజీ అనేది కూడా ఒక పార్ట్ ఉందండి. శాస్త్రీయత గురించి గూగుల్లో మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటి విషయాల్ని మీరు అబ్జర్వ్ చేసి చాలా సైంటిఫిక్ గా ఎలా రాయాలి, నాన్ సైంటిఫిక్ గా ఎలా ఉండకూడదు, స్పష్టంగా ఎలా రాయాలి, అందంగా ఎలా రాయాలి, టెక్నిక్స్ చూసుకొని తెలుసుకుని చేయండి. అలాగే ఇంకొక సైన్స్, బిఫోర్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఐడియా ఆన్ అనదర్ సైన్స్ కాల్డ్ గ్రాఫోథెరపీ. రాసి పెట్టుకుని తర్వాత గూగుల్లో చెక్ చేయండి. గ్రాఫోథెరపీ, THERAPY. థెరపీ అంటే ఏంటంటే ట్రీట్మెంట్, థెరపీ అంటే రెమెడియల్ మెజర్, తెలుగులో మనం దాన్ని చికిత్స అంటాం. సో ఈ ట్రీట్మెంట్ రెమెడియల్ మెజర్ లో ఉండే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, చాలా మంది ఎక్స్పర్ట్స్, సైకాలజిస్ట్ అండ్ మెడికల్ డాక్టర్స్ ఇప్పటికే చేతిరాతని ఎలా రాయకూడదు, ఎలా రాయాలి, ఏ మార్పులు చేసుకుంటే మనస్తత్వంలో ఎన్ని మార్పులు వస్తాయో ఇప్పటికే ఆల్రెడీ సైన్స్ అండి, ఇది ఆల్రెడీ చెప్పేశారు. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ గ్రాఫోథెరపిస్ట్ కాబట్టి నేను గ్రాఫోథెరపీ ద్వారా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. అలాగే కొన్ని వీడియోస్ లో impact.in అని మీరు చూస్తే, తెలుగు ట్రైనర్స్.in అని మీరు గమనిస్తే చాలా వీడియోస్ చేసేసాం ఇప్పటికే. దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి నేను ఇంపాక్ట్ లో ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా వచ్చే సెషన్స్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ అన్ని నిక్షిప్తంగా నిధిలాగా ఉన్నాయి. ఇంపాక్ట్ యాప్ లోకి మీరు వెళ్ళినా సరే, లేకపోతే ఇంపాక్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినా సరే, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అలాంటివి చూసి గ్రాఫోథెరపీలో ఉండే సూక్ష్మాన్ని మీరు గమనించి
ఏ స్ట్రోక్స్ ని నేను మార్చుకోవాలి, ఏ స్ట్రోక్స్ వల్ల నాకు నష్టం, ఏ స్ట్రోక్స్ నేను మార్చుకుంటే నాకు ఎంత లాభం అనేది మీరు గమనించి చేతిరాత మార్చుకోవడం ద్వారా మనస్తత్వంలో మార్పులు తీసుకురావచ్చండి. గ్రాఫోథెరపీ ఈజ్ అ సైన్స్ ఆఫ్ బిహేవియరల్ మోడిఫికేషన్ త్రూ హ్యాండ్ రైటింగ్. కాబట్టి చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేసుకోండి, మనస్తత్వంలో కూడా మార్పులు తెచ్చుకోండి. ఈ సైన్స్ పేరు గ్రాఫోథెరపీ. సో ఫైనలీ కాలిగ్రఫీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ ఈ 3 ప్రోగ్రామ్స్ ని మీరు యూజ్ చేసుకుని చాలా చక్కగా మెట్టు ఎక్కి మీ చేతిరాతని పరిపూర్ణంగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ భరత్, మే ఐ రిక్వెస్ట్ ఫర్ క్వశ్చన్స్? There is a question. Yes. Yes. There is a question from Facebook. Okay. నాది లెఫ్ట్ హ్యాండ్ Okay. ఫిజిబుల్ గా లేదు. Okay. కంపల్సరీ రైట్ హ్యాండ్ నేర్చుకోవాలా, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ తో ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరైనా సక్సెస్ అయ్యారా? Okay. Very good. Perfect question. And this is How is the powerful of the left hand than the right hand? We should okay. use the right hand for legible handwriting or not? ఎక్స్ట్రాడినరీ. ఒక కొత్త కోణం మనకి ఈ క్వశ్చన్ ద్వారా వచ్చింది. ఆయన అడిగిన క్వశ్చన్లన్నీ ఆన్సర్ చేయడం ద్వారా లెఫ్ట్ హ్యాండ్స్ గురించిన అంశాలన్నీ మనం దాదాపుగా టచ్ చేద్దాం. ఎడమ చేతి వాటం అనేది రైట్ బ్రెయిన్ డామినెన్స్ వల్ల తయారవుతుంది. కుడి చేతి వాటం అనేది లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్స్ వల్ల తయారవుతుంది. ఎడమ చేతి వాటమా కుడి చేతి వాటమా అనేది పిల్లలు పుట్టినప్పటికే నిర్ధారణ అయిపోతుంది. పెద్దవాళ్ళు గుర్తించడానికి 18 నెలల్లో 24 నెలల్లో పడుతుంది. 18-24 months వచ్చేటప్పటికి వాళ్ళు గుర్తుపడతారు. ఓహో, మావాడు ఎడమ చేతి వాటం, మావాడికి కుడి చేతి వాటం వచ్చింది అని గుర్తుపడతారు. అయితే ఒక్కసారి ఎడమ చేతి వాటం అయితే ఎడమ చేతి వాటాన్ని మీరు ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి. కుడి చేతి వాటం అయితే కుడి చేతి వాటాన్ని మీరు ప్రోత్సహించాలి. వేరే చేతిని మీరు ప్రోత్సహించకూడదు. ఎడమ చేతి వాటం గొప్ప కాదు, కుడి చేతి వాటం గొప్ప కాదు. ఎడమ చేతి వాటం తక్కువ కాదు, కుడి చేతి వాటం తక్కువ కాదు. అర్థమైందండి ఇప్పుడు కరెక్ట్ గా? ఏ చేతి వాటం అయినా సరే మన బ్రెయిన్ ని మనం యూజ్ చేసి స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకుని ఎగ్జిబిట్ చేయడంలోనే ఉంటుంది తప్ప ఒక చేతి వాటం ఉండడం వల్ల క్రికెట్ బాగా ఆడతారనో, ఇంకో చేతి వాటం ఉండడం వల్ల జ్ఞాపక శక్తి బాగా ఉంటుందనో ఇవన్నీ తప్పండి. దేర్ ఇస్ నో డాక్యుమెంట్ ప్రూఫ్ సో ఫార్. కొంతమంది కొన్ని సూడో వెబ్సైట్స్ లో ఎడమ చేతిని డామినేట్ చేసేయడం, ఎడమ చేతి వల్ల చాలా గొప్ప అడ్వాంటేజ్ ఉన్నాయని చెప్పడం, వాటిని చదివేసి నా ఆఫీస్కి వచ్చేసి సార్ నేను కుడి చేతితో రాస్తాను, నాకు ఎడం చేతితో రాయడం నేర్పించండి అని అలాంటి క్వశ్చన్స్ కూడా నాకు వస్తూ ఉంటాయి. అండ్ వీ డోంట్ ఎంకరేజ్ దట్. ఏ చేతి వాటం అయితే ఆ చేతి వాటంతోనే మీరు కంటిన్యూ చేయాలి. అయితే ఎడమ చేతి వాటం రాసే వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు సరిగా రాయలేరంటే వాళ్ళు ఈ మణికట్టుని ఇలా బెండ్ చేస్తారండి. అది తప్పు. ఈ మణికట్టు దగ్గర ఇలా బెండ్ చేసి రాయకూడదు. ఇలా పట్టుకోవాలి. పెన్ పట్టుకున్నప్పుడు ఇలా అక్షరం కింద చెయ్యి ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, నా అక్షరం ఇక్కడ ఉంది, ఇది అక్షరం యొక్క స్థానం, అక్షరం కింద చెయ్యి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా రాస్తే ఎవరికైనా సరిగా వస్తుంది. ఈ మణికట్టు దగ్గర ఇలా బెండ్ చేయకూడదు. ఎక్కువ మంది ఎడం చేత్తో రాసేవాళ్ళు మణికట్టు దగ్గర బెండ్ చేసి పాడు చేసుకుంటూ ఉంటారు. అది తప్పు. ఇలా పట్టుకుని రాయాలి. నేను పెన్ పట్టుకొని చూపిస్తాను మీకు. సో నేను పెన్సిల్ ఇలా పట్టుకుంటే సో అక్షరం ఇలా ఉంటుంది, నా చెయ్యి ఎలా ఉంటుంది అంటే మో చేతి వరకు అదే యాంగిల్లో ఉండాలండి. అప్పుడు కరెక్ట్ గా వస్తుంది. అలాగే ఎడం చేతి వాటం వాళ్ళకి ప్రత్యేకంగా షార్ప్నర్ ఉండదు. మీరు గమనించారో లేదు, బుక్ స్టాల్లో మీరు కొనే షార్ప్నర్ కుడి చేతి వాటం వాళ్ళ కోసమే తయారు చేస్తారండి. అంటే ఎడమ చేతి వాటం వాళ్ళు కూడా పాపం వాళ్ళు వేరే పరిస్థితి లేక కుడి చేతితోనే వాళ్ళు పెన్సిల్ షార్ప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సపరేట్ గా వాళ్ళకి షార్ప్నర్స్ ఉండవు, వాళ్ళకి సపరేట్ గా సిజర్స్ ఉండవు. మీరు గమనించండి, కత్తెర కేవలం కుడి చేతి వాటం వాళ్ళ కోసమే తయారు చేస్తారు. అయితే యూకే లాంటి చోట్ల, యుఎస్ఏ లాంటి చోట్ల దెర్ ఇస్ అ సపరేట్ సిజర్స్ అండి. ఎడం చేతి వాటం వాళ్ళ కోసం సపరేట్ గా ఒక కత్తెర ఉంది. యాక్చువల్గా ఇది కేవలం ఎడం చేతి వాటం వాళ్ళ కోసం తయారు చేసిన కత్తెర అనమాట. వాళ్ళు పట్టుకున్నప్పుడు ఇది నా ఎడం చేయండి, మీకు కెమెరా రివర్స్ లో ఉండడం వల్ల మీకు ఎలా కనిపిస్తుందో సో ఇది ఇక్కడ పెద్దగా ఉంటుంది. ఇది వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఎడం చేతితో పట్టుకుని ఇలా సిజరింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒక స్కేల్ రూలర్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక రూలర్ ఉంది. ఇది కేవలం ఎడం చేతి వాటం వాళ్ళ కోసం తయారు చేసిన రూలర్ అనమాట, స్కేల్ అనమాట. సో ఇక్కడ నెంబర్స్ మీరు గమనిస్తే ఎడం చేతి వాటం వాళ్ళు చక్కగా ఇలా పెట్టి ఇట్లా గీతలు గీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా పెట్టి వాళ్ళు ఎడం చేతి వాటం వాళ్ళు ఇలా గీతలు తీసుకోవచ్చు అనమాట. నెంబర్లు పైనుంచి మొదలవుతాయి. ఎడం చేతి వాటం వాళ్ళ కోసం సపరేట్ గా కొన్ని పెన్నులు కూడా తయారు చేశారండి. ఇది ఒక పెన్, ప్రత్యేకంగా ఎడం చేతి వాటం వాళ్ళ కోసం తయారు చేసిన పెన్ అనమాట. సో దీని క్యాప్ ఒకటి ఇలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ట్విస్ట్ గమనిస్తే మన రెగ్యులర్ పెన్స్ కి ఇలాంటి ట్విస్ట్ ఉండదండి. మీరు గమనించండి, ఇక్కడ ఒక ట్విస్ట్ బిగినింగ్ లో మీరు గమనించారా? సో ఇది అంటే ఎడం చేతి వాటం వాళ్ళు వాళ్ళ మిడిల్ ఫింగర్ ని వంగిన ప్రాంతం కింద పెట్టి
థంబ్ని కుడివైపు పెట్టి ఇండెక్స్ ఫింగర్ని ఇలా పెట్టి ఇలా పట్టుకుని రాయడానికి చాలా హాయిగా, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఇది డెవలప్డ్ నేషన్స్ లో ఉన్నాయి. మన దగ్గర అంటే మీకు తెలుసో తెలీదో 10% మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారండి ప్రపంచంలోనే. 8 to 10% మాత్రమే లెఫ్ట్ హ్యాండర్స్ అనమాట. కానీ మన దగ్గర దక్షిణ భారతదేశంలో ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కి తెలియక, గ్రాండ్ పేరెంట్స్ కి తెలియక మొట్టమొదటిసారి వీడు ఎడం చేత్తో పట్టుకుని రాస్తున్నాడు, మన వంశంలో ఇంతవరకు ఎవరు ఎడం చేతి వాళ్ళు లేరు అని అంటే ఇది కేవలం అవగాహన రాహిత్యం వల్ల మాత్రమే పెద్దవాళ్ళు చేసే ఒక పెద్ద తప్పుగా నేను భావిస్తానండి. అవగాహన ఉన్న వాళ్ళెవరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతి వాటాన్ని మార్చడానికి ప్రయత్నించరు. ఇది కేవలం అవగాహన రాహిత్యం మాత్రమే. అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏ చేతి వాటమైనా సరే మంచిదే, ఆ చేతి వాటాన్ని ఖచ్చితంగా ప్రోత్సహించాలి. సైన్స్ ఏం చెప్తుందంటే మొట్టమొదటిసారి ఒక వ్యక్తి ఒక స్త్రీ అండ్ ఒక పురుషుడు పెళ్లి చేసుకున్న తర్వాత అంటే వాళ్ళ కుటుంబంలోనూ వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళ పెద్దవాళ్ళు అందరూ రైట్ హ్యాండర్స్ అయినా సరే, అందరికీ కుడి చేతి వాటం ఉన్నా సరే, మొట్టమొదటిసారి ఒక ఎడమ చేతి వాటం ఉన్న బాలుడికి లేదా బాలికకి మీరు జన్మనివ్వవచ్చు. యూ కెన్ గివ్ ఎ బర్త్ టు లెఫ్ట్ హ్యాండర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ టోటల్ ఎంటైర్ లైఫ్. మీరు ఖాందాన్ని మొత్తం మీరు చూసుకుంటే కూడా మొట్టమొదటిసారి ఎడమ చేతి వాటం ఉండే వాళ్ళకి మీరు బర్త్ ఇవ్వచ్చు. అది ఏం తప్పు కాదు, అది కరెక్ట్. సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎడమ చేతి వాటాన్ని కూడా ప్రోత్సహించండి. ఎనీ అదర్ క్వశ్చన్స్ భరత్? Which company fountain pen is the best? ఎనీ కంపెనీ ఫౌంటైన్ పెన్ ఈజ్ ఓకే. ఎందుకంటే నేను ప్రస్తుతానికి ఏ కంపెనీకి పని చేయట్లేదు. ఎక్కువ మంది వాడితే నేను కూడా ఒక మార్కెటింగ్ తయారు చేస్తాను. ప్రస్తుతానికి అన్ని కంపెనీలు ఇంక్ పెన్ తయారు చేస్తున్నాయండి. రేనాల్డ్స్ చేస్తుంది, పైలట్ చేస్తుంది, అలాగే మాంటెక్స్ చేస్తుంది, హోజర్ అనే ఒక కంపెనీ చేస్తుంది, HIUSER. హోజర్ అని జర్మన్స్ వాళ్ళది, చాలా మంచి కంపెనీ. ఇలాగా ఏ కంపెనీ అయినా సరే 40-50 రూపాయలు దొరికే ఫౌంటైన్ పెన్స్ తీసుకుని చక్కగా కార్ట్రిడ్జెస్ తీసుకుని మీకు ఇష్టమైన రంగులో, బ్లూ కలరా బ్లాక్ కలరా మీకు ఏది ఇష్టమైతే దాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. 21 days లో యూ విల్ ఫీల్ దట్ హ్యాపీనెస్ అనమాట. లోపల నుంచి మీకు ఆత్మానందం, మీరే దాన్ని ఖచ్చితంగా చవి చూడగలుగుతారు. There is one question. కంటిన్యూస్ గా రాస్తుంటే నా చెయ్యి నొప్పి లేస్తుంది. ఓకే, ఇది యాక్చువల్ గా మనం కవర్ చేసిన టాపిక్. రివైజ్ చేస్తాను. My fingers are getting pressed and it is going down and it is going into red. So దాన్ని ఎలా మనం ఎలాంటి పెన్స్ యూజ్ చేయాలి దాని గురించి? దానికి ప్రత్యేకంగా పెన్స్ ఏమండవు, పట్టుకునే దాంట్లో మాత్రమే మార్చాలి. మనం చెప్పాం ఆల్రెడీ, పెన్ పట్టుకునేటప్పుడు కరెక్ట్ గా పట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ కింద ఉండాలి, థంబ్ ఒకవైపు, ఇండెక్స్ ఫింగర్ ఒకవైపు. ఎవరైతే ఇన్స్ట్రుమెంట్ మీద ఎక్కువ ప్రెజర్ యూజ్ చేస్తారో వాళ్ళకి 7-8 నిమిషాల్లోనే చేయి పెట్టడం మొదలవుతుంది అనమాట. సో పెన్నుని గట్టిగా పట్టుకోకండి, కొంచెం లైట్ గా పట్టుకోండి. మీరు ఎంత ప్రయత్నించినా కొంచెం ప్రెజర్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు కొన్ని కంపెనీల పెన్నుకి ఇక్కడ గ్రిప్పర్ అని ఒకటి ఉంటుంది, రబ్బరైజ్డ్ గ్రిప్పర్ ఇక్కడ ఒకటి వస్తుంది. మీరు ఈ ప్లేస్ గమనిస్తే దీన్ని గ్రిప్పర్ అంటాం మనం. ఈ ప్లేస్ నేను చూపిస్తున్న ప్లేస్ ఇది గ్రిప్పర్ అండి. ఇది దీనికి రబ్బర్ ఉంది అనమాట. ఇక్కడ ఒక చిన్న రబ్బర్ ఉంది, రబ్బరైజ్డ్ గ్రిప్పర్స్ ఉన్నాయి. ఇంకా ఇబ్బంది అనిపిస్తే హిమాలయ లాంటి చోట్ల, హిమాలయ బుక్ స్టోర్స్ లాంటి చోట్ల గ్రిప్పర్స్ అని దొరుకుతాయండి. మీరు ఎగ్జిస్టింగ్ పెన్ కి ఆ గ్రిప్పర్ ని మీరు తొడగచ్చు అనమాట. ఇట్లా తొడగచ్చు. ఇలాంటి ఒక ట్యూబ్ దొరుకుతుంది. ఇంత ప్లేస్ లోనే మీకు ట్యూబ్ లాగా, రబ్బర్ తో చేసిన ట్యూబ్ లాగా దొరుకుతుంది. దాన్ని గ్రిప్పర్ అంటారు. ఆ గ్రిప్పర్ ని మీరు తొడగడం ద్వారా కొంచెం మెత్తగా ఉంటుంది. కొంచెం ఎక్కువ మెత్తగా ఉండడం వల్ల మీరు పట్టుకున్నా సరే ఎక్కువసేపు నొప్పి లేకుండా ఉంటుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, 3 వేళ్లతో అన్ని వైపుల నుంచి ప్రెజర్ యూజ్ చేస్తే, కొంచెం గ్రిప్పర్ దగ్గర పట్టుకుంటే, 1 నుంచి వదిలేసి పట్టుకుంటే 2.5-3 గంటలు మీరు ఎవరైనా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు బాగా రాయొచ్చు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఉంటే మాత్రమే గ్రిప్పర్ పెట్టి రాయండి. There is any easy technique to write on boards? On board, yes. బోర్డు మీద రాసేటప్పుడు, ఎస్, బ్లాక్ బోర్డ్ మీద, వైట్ బోర్డ్ మీద, గ్రీన్ బోర్డ్ మీద రాసేటప్పుడు చాలా మంది టీచర్స్ నన్ను ఇదే అడుగుతూ ఉంటారు. సార్ నా చెయ్యి నొప్పి వస్తుంది సార్, ఇక్కడి నుంచి నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది 10 నిమిషాల తర్వాత, 15 నిమిషాల తర్వాత అని అంటూ ఉంటారు. అలాంటి నొప్పిని మీరు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, రాసేటప్పుడు మీరు కూడా మూవ్ అవుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను, నేను మూవ్ అవుతున్నాను, చూసారా? నాకు ఇట్లా మూవ్ అవ్వాలి, ఇది కరెక్టే. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మొదలు పెట్టి చేతిని మాత్రమే పంపిస్తూ ఉంటారండి. ఇలా రాసేస్తూ ఉంటారు, ఇలా చివరి వరకు, బోర్డు చివరి వరకు ఇలా రాసేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడే నిలబడి బోర్డు చివరి వరకు రాస్తే ఏమవుతుందంటే ఆ రాసే చేతి కింద షాక్ అబ్జర్బేషన్ ఏమీ ఉండదు. షాక్ అబ్జర్బేషన్ ఉండక ఆ చెయ్యి పెయిన్ మెల్లగా వచ్చి ఆ నొప్పి కాస్త షోల్డర్కి చేరి, అది కాస్త నెక్కి చేరి, అది కాస్త వీపుకి వెళ్తుందండి.
బ్యాక్ పెయిన్ అవ్వడానికి 40 నిమిషాలు పడుతుంది మాక్సిమం. అంటే రాయడం మొదలు పెట్టిన 5-10 నిమిషాల్లోనే మీకు నొప్పి అయితే మొదలవుతుంది. ఇక్కడి నుంచి మొదలైన నొప్పి బ్యాక్ వెళ్ళడానికి 35-40 నిమిషాలు పడుతుందని ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ అండి. అందుకని సింపుల్ టెక్నిక్ ఏంటంటే చాక్ పీస్ ని కానీ మార్కర్ ని కానీ గట్టిగా పట్టుకోకండి, మీడియం ప్రెషర్ తో పట్టుకోండి. చాక్ పీస్ మరీ లైట్ గా పట్టుకున్నా కూడా మీకు స్ట్రోక్ సరిగా పడదు బోర్డు మీద. మరీ గట్టిగా పట్టుకుంటే మీరు 2-3 లైన్ల కంటే ఎక్కువసేపు రాయలేరు. అందుకని మీడియం ప్రెషర్ తో చాక్ పీస్ కానీ మార్కర్ కానీ పట్టుకుని రాస్తున్న ప్లేస్ నుంచి మీరు మూవ్ అవ్వండి. టీచర్స్ నాకేం చెప్తారంటే, సార్ నేను రాస్తూ ఉంటే నేను కూడా మూవ్ అయితే పిల్లలకి వెనకాల ఉండి కనపడదు కదా, అందుకని నేను నా చేతిని పంపిస్తున్నాను అని. ఏం కాదండి, ఆ 20-30 సెకండ్స్ లో కొంపలేం మునగవు. దానికంటే ముఖ్యం మీ ఆరోగ్యం. మీరు బాగుంటేనే పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటేనే స్కూల్ అయినా ఇన్స్టిట్యూషన్ అయినా బాగుంటుంది. మీరు ముందు ఆరోగ్యంగా ఉండాలి. రాసేటప్పుడు మీ చేతితో పాటు మీరు కూడా కదులుతూ ఉండండి. ఇది మంచి ఇన్స్ట్రక్షన్. ఎస్ భరత్. Why does sweat comes while writing? What is the solution? Why does Sweat comes while writing. what is that? Sweat. స్వెట్ అనే దానికి పెద్దగా రీజన్ ఏం లేదు. కొంతమంది మరీ గట్టిగా పట్టేసుకుంటారేమో, అరిచేతిలో చెమటలు పడుతూ ఉంటాయి. కొంతమందికి మరీ గట్టిగా పట్టేసుకుని మొత్తం అదివేసి ఇక్కడ అసలు గాలి కొంచెం కూడా వెళ్ళకపోతే లోపల కొంచెం స్వెట్ అయినట్టు ఉంటుందండి. ఇది కొంచెం హెల్త్ రీజన్స్ ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మంది అంటే కొంతమందికి ఎక్కువ స్వెట్ వచ్చే స్వభావం ఉంటుంది. కొంతమంది చూడండి, ఎండలో 1 గంట సేపు నడిచినా, ఎక్కువ పెద్ద కష్టపడి పనిచేసినా వాళ్ళకేం పెద్దగా స్వెట్ అవ్వదు ఇక్కడ. సో కొంతమందిని మీరు గమనిస్తే ఏం చేయకుండానే స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. అది శరీర స్వభావం కూడా ఉంటుంది. మరీ ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటే ఇక్కడ మరీ క్లోజ్ అవ్వకుండా కొంచెం ఓపెన్ చేసి ఇలా కొంచెం వెనకాతల నుంచి ఇక్కడి నుంచి గాలి వచ్చేలాగా కొంచెం చూసుకుంటే స్వెట్ రాదు. అట్లా కాకుండా అబ్నార్మల్ గా స్వెట్ వస్తుందంటే మాత్రం ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ మెడికల్ డాక్టర్. మెడికల్ డాక్టర్ ఒకసారి ఎక్కువ స్వెట్ వస్తే, మామూలుగా అయితే మాత్రం మీరు కొంచెం ఇక్కడ గ్యాప్ వచ్చేసి అలాగే ఇలా పట్టుకొని రాసిస్తే సరిపోతుంది. సో క్వశ్చన్. యా, నమస్కారం సార్. నమస్తే అండి. హ్యాపీ వాల్ బుక్ డే సార్. నేనే సార్ బ్లాక్ బోర్డ్ క్వశ్చన్ నేనే అడిగింది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మన హ్యాండ్ రైటింగ్ బట్టి డిసైడ్ చేస్తాం, ఎలా మైండ్ సెట్ డిసైడ్ చేస్తాం సార్, సైన్ బట్టి సిగ్నేచర్ బట్టి. అవునండి, సిగ్నేచర్ బట్టి డిసైడ్ ఎలా చేస్తారు టెక్నిక్ ఎలా? I'll tell you. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ బ్రెయిన్ రైటింగ్ అండి. చిన్నప్పుడు మన టీచర్స్ మనకు చెప్పారు, సైన్స్ టీచర్స్ మనకు చెప్పారు, మనం ఏదైనా వాసన చూస్తే అది ముక్కు వల్ల కాదు, ముక్కు అనేది కేవలం ఒక మీడియం లాగా పనిచేస్తుంది, మెదడుకి సంకేతాలు వెళతాయి. ముక్కులో నుంచి మనం వాసన చూస్తే మెదడుకి సంకేతాలు వెళ్ళి మళ్ళీ మెదడు నుంచి మన నోట్లోకి వచ్చి ఒక పదం వస్తుంది, లేకపోతే మనం ఇంకోలాగా చేస్తామని. మనం నడుస్తూ ఉంటే కాళ్ళకి నడక గురించి ఏం తెలియదు, మెదడు సంకేతాలు పంపిస్తే కాలు కదులుతుంది. కంప్యూటర్ భాషలో చెప్పాలంటే బాడీ పార్ట్స్ అన్ని హార్డ్వేర్ అండ్ ఇది సాఫ్ట్వేర్ అండి. సో అట్లాగే చేతిరాత కూడా చేతితో రాయట్లేదు, మెదడుతో రాస్తున్నాం. కాబట్టి చేతిరాతను బట్టి ఒక మనిషి మనస్తత్వాన్ని మనం నిర్ణయించవచ్చు అని 1662 సంవత్సరంలోనే క్యామిలో బాల్డో అనే ఒకతను రీసెర్చ్ చేసి కనిపెట్టాడు. దాని తర్వాత నుంచి కొన్ని వందల వేల మంది మెడికల్ డాక్టర్స్ రీసెర్చ్ చేసి, సైకాలజిస్టులు రీసెర్చ్ చేసి హ్యాండ్ రైటింగ్ కి మనస్తత్వానికి దగ్గర సంబంధం ఉందని తేల్చేశారు. మీరు గూగుల్లో కొన్ని రకాల సైట్స్, మంచి సైట్స్ ఉన్నాయండి, వాటిని చూడండి, ఇంకొంచెం ఎలాబొరేటెడ్ నాలెడ్జ్ మీకు వస్తుంది. మీరు ఏమైనా కోర్సెస్ హ్యాండ్ రైటింగ్ గురించి మన దగ్గర రెగ్యులర్ గా కోర్సెస్ ఉన్నాయి. అండ్ త్రూ ఇంపాక్ట్ అండ్ త్రూ యూ ఐ విల్ ఇంటిమేట్ యూ. టుడే ఈవినింగ్ ఐఎమ్ డిసైడింగ్ ద టైమింగ్స్ అండ్ ఆల్. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. సేమ్ ప్లాట్ఫామ్ లైక్ జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మనం ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ 26th, 27th నుంచి మన దగ్గర హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. I'll pass it on to you, Mr. Bharat, and you can pass on to our. Can you please tell your phone number so they can register for the courses? Yes. 9966961642. I'll try to type on this chart. Can I use chart, Bharat? Yes. I'll type it, and so that you can pass on for any handwriting courses. సో స్పీడ్ గా రాయాలంటే ఏం చేయాలి? Once 9966961642. Can I see?
9966961642. Can you see that number, Bharat? Yes. I will share. Yeah. స్పీడ్ గా రాయాలంటే ఏం చేయాలి సార్? స్పీడ్ గా రాయడానికి ముందు స్పష్టంగా రాయడం నేర్చుకోవాలి. ఎవరైతే స్పష్టంగా రాయడం నేర్చుకుంటారో వాళ్ళకి ముందు చేతి రాత మీద ఒక పట్టు వస్తుంది. దాని తర్వాత చేతిని బాగా తిప్పగలగాలి. స్పీడ్ అంటే అదే, చేతిని చాలా ఫ్లెక్సిబుల్ గా లెజిబిలిటీ మిస్ అవ్వకుండా రాయాలంటే ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ థింగ్. బట్ ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ టు ఇంప్రూవ్ యువర్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్. ఒకసారి లెజిబిలిటీ వచ్చిన తర్వాత లెజిబిలిటీ దెన్ ప్రాక్టీస్, ఇట్ విల్ లీడ్ టు స్పీడ్. ఓకే, దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. యూకేజీ వాళ్ళ పిల్లలకి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ మ్యాండేటరీ అంటున్నారు. నార్మల్ హ్యాండ్ రైటింగ్ మంచిది కాదా? ఎవరు యాక్చువల్ గా కర్సివ్ మ్యాండేటరీయా నాన్ కర్సివ్ మ్యాండేటరీ అని అసలు ఎవరు చెప్పకూడదు. యాక్చువల్లీ కర్సివ్ అయినా రాయొచ్చు, నాన్ కర్సివ్ అయినా రాయొచ్చు. పిల్లల్ని మనం రెండు ఎంకరేజ్ చేయించాలి. కాకపోతే మనం కర్సివ్ ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తాం. బట్ నేను కూడా కర్సివ్ రాయండి, కంపల్సరీ రాయండి నేను కూడా చెప్పను. బట్ బాగా రీసెర్చ్ చేసిన తర్వాత 24 సంవత్సరాలు నేను పలు దేశాల్లోకి వెళ్ళి చాలా వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కర్సివ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, స్పీడ్ గా రాయొచ్చు. కర్సివ్ రాసింది చూస్తే చాలా గొప్పగా, చాలా ఎఫిషియెంట్ గా, చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. అండ్ మూడో లాభం ఏంటంటే ఒక పదాన్ని రాసేటప్పుడు మనం మధ్యలో లిఫ్ట్ చేయకుండా రాస్తాం కాబట్టి కంటిన్యూస్ గా రాసినప్పుడు మన మైండ్ కి ఒకలాంటి పర్సిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఒకటి ఏదైనా పట్టుకుంటే ఈ లక్ష్యం సాధించాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు మధ్యలో వదిలిపెట్టకుండా ఉండగలిగే ఆ నైజాన్ని మనం కలిపిరాత వల్ల కూడా డెవలప్ చేయొచ్చు. అలాగని రూల్ ఏం లేదు కలిపిరాత రాయాలని. కలిపిరాత రాస్తే కొంచెం ఎక్కువ లాభం, ఎక్కువ బెనిఫిట్. Okay, Chandra, you can speak. Santosh, you can speak now. Hello, sir. Santosh, Sir. చెప్పండి. Hello, sir. Are you audible, sir? Yes, Santosh, చెప్పండి. సార్, ఇప్పుడు నాది యూకేజీ స్కూల్ స్టాండర్డ్స్ నుంచి నాది రైటింగ్ బాగోదు సార్ పూర్తిగా అని అందరూ అంటుంటారు. కానీ నాకు అర్థం అవుతుంది నేనేం రాస్తున్నాను, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మ్యాటర్ అంటే బ్యూటిఫుల్ లేదా కానీ ఏంటి అర్థం కావట్లేదు. లెజిబిలిటీ అండి. లెజిబిలిటీ లేకపోతేనే వేరే వాళ్ళకి నచ్చదు. మీరేం చేస్తారంటే 26 లెటర్స్ లో మీకు ఏ అక్షరం ఇబ్బందిగా ఉందో మీరు గమనించండి. ప్రాబ్లమాటిక్ లెటర్స్ అన్ని కరెక్ట్ చేసేసుకొని మళ్ళీ రాయండి. అలా రాస్తే లెజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే లెజిబిలిటీ అంటే ప్రతి అక్షరంలో లెజిబుల్ గా కనపడుతుందో వాళ్ళు మీ హ్యాండ్ రైటింగ్ మీద కంప్లైంట్ చేయాలన్నమాట. హలో చెప్పండి. హలో సార్. హాయ్ అండి, చెప్పండి. సార్, ఐ రైట్ కర్సివ్ ఎడిటింగ్ వెరీ స్ట్రైట్ సార్. దట్స్ వెరీ గుడ్. బట్ కర్సివ్ ని కొంచెం రైట్ సైడ్ కి బెండ్ చేసి రాయాలి. కొద్దిగా రైట్ సైడ్ కి బెండ్ అలవాటు లేదు సార్, మొత్తం స్ట్రైట్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది కాదండి, మనం ఒకలాంటి భోజనం చేస్తూ ఉంటాం. ఒక ఆయన ఎవరో వచ్చి ఇలా కాదండి ఇలా భోజనంలో మీరు మార్పులు చేసుకోండి అంటే మనం మార్పులు చేసుకుంటాం కదా. అలాగా ఇప్పటిదాకా అలవాటు లేదు. ఓకే, ఎక్స్పర్ట్స్ ప్రపంచం అంతా ఏం చెప్తారంటే కలిపిరాత రాసినప్పుడు కొంచెం కుడివైపుకి బెండ్ చేసి రాయండి అని చెప్తారనమాట. కొద్దిగా స్లైట్ గా రైట్ సైడ్ కి బెండ్ చేసి రాయండి. అలవాటు చేసుకుంటే మీరు 10-15 రోజుల్లో మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. స్లాంట్ కూడా వచ్చేస్తుంది. Sir, there is any handwriting you want to showcase? Right now, no, because ఈ కెమెరా కూడా మిర్రర్ రివర్స్ అవుతుంది. Right now, I'm not ready with any handwriting. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ లో మనం డైరెక్ట్ గా నేను నా హ్యాండ్ రైటింగ్ ని, నా లెటర్స్ ని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. So, yes, sir, my age is 27. Okay. How my handwriting it is possible or not? How many days or months? మీరు ఓన్లీ 27 అంటున్నారండి. 72 ఇయర్స్ వాళ్ళు కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. హ్యాండ్ రైటింగ్ వయసుతో నిమిత్తం లేదు. 3 విషయాలు: టెక్నిక్స్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్. ఎన్ని రోజుల్లో అని అడిగారు. 3 రోజుల్లో మారిపోతుందండి. మీకు 27 ఏళ్ళు వచ్చేసాయి కాబట్టి మీరు బాగా ఫాస్ట్ లెర్నర్స్ అయి ఉంటారు, స్పీడ్ లెర్నర్స్ అయి ఉంటారు. ఖచ్చితంగా 3 రోజుల్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ దాన్ని పర్మనెంట్ గా అలా ఉంచేసుకోవడానికి 21 days of continuous practice is important. But you can definitely change your handwriting. Yes, sir. That is the last question for the day. What is the reason behind doctors' handwriting? డాక్టర్లు బాగా రాయరు అని చెప్పడానికి ఎక్కడ మన దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ లేదు. డాక్టర్ల హ్యాండ్ రైటింగ్ యాక్చువల్ గా బాగుంటుంది. ఎందుకంటే లాలో కానీ లేకపోతే ఇంజనీరింగ్ లో కానీ ఎక్కడా లేనంత హ్యాండ్ రైటింగ్ పార్ట్, బొమ్మలేసే విషయం మెడిసిన్ లోనే ఉంటుంది. అండ్
వాళ్ళ మార్కులు కూడా ప్రొఫెసర్స్ చేతిలో ఉంటాయి కాబట్టి మిగతా ప్రొఫెషన్స్ తో కంపేర్ చేస్తే డాక్టర్స్ కే రైటింగ్ బాగుంటుంది. మేబీ ఆ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద కొంతమంది అలా అంటే ఎక్కువ మంది డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద అలా ఫాస్ట్ గా అలా రాయడం వల్ల అలాంటి ఒక చిన్న పేరు వచ్చిందే తప్ప డాక్టర్ల హ్యాండ్ రైటింగ్ ఒరిజినల్ గా చాలా బాగుంటుంది. నేను ఒక 600 మంది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ ని పర్సనల్ గా రీసెర్చ్ చేసి చూశాను. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద అలా ఉంది, కానీ వాళ్ళ ఒరిజినల్ రైటింగ్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది యాక్చువల్లీ. That is any authentication ఎందుకు అలా రాస్తారు? నథింగ్ దేర్ ఇస్ నో అథెంటికేషన్. వాళ్ళ కోర్సులో ఇవి నేర్పరు. మీరు ఎలిజిబుల్ గా రాయండి, అర్థం కాకుండా రాయండి అని వాళ్ళకి ఎవరికి ఏం చెప్పట్లేదు. నేను డాక్టర్స్ తో పర్సనల్ గా మాట్లాడాను. డాక్టర్ రైటింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీం కోర్టు కూడా మనకు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే డాక్టర్లు కూడా లెజిబుల్ గా రాయాలి, క్యాపిటల్ లెటర్స్ తో రాయాలి, జెనరిక్ మెడిసిన్ రాయాలని కూడా ఉంది. అది కూడా ఉంది కాబట్టి ఈ మధ్య మీరు ప్రిస్క్రిప్షన్స్ చూడండి బాగుంటాయి. డాక్టర్లు చాలా మంది బాగా రాస్తారు, లెజిబుల్ గా రాస్తారు. అండ్ ఎవరు అలా కామెంట్ చేయకండి దయచేసి. మనమైనా ఈ జనరేషన్ నుంచి మానేయాలి. డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ గురించి నెగిటివ్ గా కామెంట్ చేయడం దయచేసి మానేయాలి మనం అందరం. How to attractive handwriting? హౌ టు Attractive handwriting ఎలా? అట్రాక్టివ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ కాలిగ్రఫీ. గూగుల్లో చాలా కాలిగ్రఫీ రూల్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. దానికంటే ముందు చేతిని బాగా ఫ్లెక్సిబుల్ గా తిప్పగలగాలి. అండ్ చూసి కాలిగ్రఫీని స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక 2-3 months లో ఎవరైనా సరే అట్రాక్టివ్ గా రాసేయచ్చు. ఎవరు అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్ తో పుట్టరు. అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్ అనేది జన్మతః రాదు. ఎవరైనా ప్రాక్టీస్ తో ఖచ్చితంగా అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్ సొంతం చేసుకోవచ్చు. Yes, there is one video call from Swati. Swati, you can talk. హలో Yeah, చెప్పండి అమ్మా. సార్. నమస్తే సార్. video on చేయండి. హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. చెప్పండి. అంటే మా చిన్న పాప ఇప్పుడు 3rd వచ్చేస్తుందండి. ఓకే అండి. సో తను యూకేజీ నుంచి కూడా హ్యాండ్ రైటింగ్ కర్సివ్ హ్యాండ్ రైటింగే. ఓకే. కానీ కొన్నిసార్లు ఏం చేస్తుంది, రాయడానికి ఇష్టపడట్లేదు, మాకు తప్పించుకోవడానికి తెలియదు. కానీ మళ్ళీ దాన్ని మామూలుగా అంటే కొంచెం బ్యాడ్ గా రాసేస్తుంది రైటింగ్. ఓకే. మీరు వాళ్ళ నాన్న రాస్తారండి? ఆ అమ్మాయి ముందు ఏమైనా రాస్తారా? తన ముందండి ఏం రాయండి. నేను రాస్తాను సార్. నేను ఆ వర్కే చేసి నేను టీచర్ గా చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్లోని. అదేండి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందు పెద్దవాళ్ళు ఎవరైనా రాస్తూ వాళ్ళకి కనపడితే వాళ్ళకి కూడా రాయాలని ఆసక్తి కలుగుతుందండి. వాళ్ళ కళ్ళ ముందు ఏంటంటే పెద్దవాళ్ళు ఫోన్లు చూసుకుంటూ వాట్సాప్ లో చూసుకుంటూ కనపడుతున్నారు కాబట్టి చాలా మంది పిల్లలకి ఇంట్రెస్ట్ కలగట్లేదు. వాళ్ళ కళ్ళ ముందు పెద్దవాళ్ళు రాస్తూ ఉన్నట్టు కనిపించాలి. ఆటోమేటిక్ గా కర్సివ్ ఉంది అంటున్నారు కాబట్టి చాలా సంతోషం అమ్మ. ఆ కర్సివ్ నే ఎంకరేజ్ చేయండి. వాళ్ళ కళ్ళ ముందు మీరు మీ వారు కూడా అప్పుడప్పుడు రాస్తూ కనపడితే ఓకే మనం కూడా రాయాలని ఆసక్తి కలుగుతుంది. అంటే నేను దెబ్బలాడితే రాస్తుంది సార్, లేకపోతే మళ్ళీ మానేస్తుంది సార్. అది బాధ కొంచెం. అదే అండి, దానికి బాధపడాల్సిన విషయం ఏం లేదు. ఆమెని డైరెక్ట్ గా చదువుకో రాయి అనకుండా ఆమె ముందు మనం వేరేది ఏదో రాసుకుంటూ ఉంటే ఆమెకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. ఎంకరేజ్ చేయండి. నువ్వు బాగా రాస్తావు, నువ్వు చేయగలుగుతావు, వేరే వాళ్ళు చేయగలిగితే నువ్వు ఇంకా బాగా చేయగలుగుతావు అని ఎంకరేజ్ చేయండి. నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇవ్వకండి. ఖచ్చితంగా తను కూడా వెరీ సూన్ హ్యాపీగా తన వర్క్ తనే రాయగలుగుతుంది. బాగా రాసుకునే స్థాయి కూడా వస్తుంది. Thank you very much, Mallikarjun garu. Thank you, Mr. Bharat, and thanks to Gampa Nageswarrao father and Impact Organization ద్వారా ఇది చాలా మంచి పని చేస్తున్నారు. కొన్ని వేల మందికి డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యే ప్రోగ్రామ్ ఇది, ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో. My sincere congratulations and thanks to both of you. Around 22,500 people numbers of watching this show. మీ ఫాదర్ టంగ్ అరౌండ్ 20,000 అన్నారు. దాదాపు ఆ రేంజ్ లోనే ఉన్నాం. పర్ఫెక్ట్ అనాలిసిస్. Thank you very much once again. Thank you. So guys, get ready at 4 p.m. for the session on leadership, and on 6 o'clock by Ram Jaladurgam garu. So Yes. take this for 80 minutes. We'll come back. Thank you. Thank you. Namaste. Bye bye.